అడ్డం పెట్టుకొని కేవలం సంపాదన ధ్యేయంగా పనిచేస్తారని నేను అంట. మీరేమంటారు? అఫ్కోర్స్ మీరు హిందూ పాస్టర్లే కదా. ప్రవీణ్ పగడాలది హత్యనా లేకపోతే యాక్సిడెంట్? తాగుతాడు చచ్చిపోతే పంచాయతీ. ఎవడు పడితే ఆడు ఎక్కడ పడితే అక్కడ బకార్డీలు తాగి ఎట్ట పడితే అట్ట బళ్ళు తోల ఒక సావు మాకండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. అంటే మీ భాషలో చెప్పాలంటే కాదా? శివశక్తికో హిందూ జనశక్తికో డబ్బులు ఇవ్వకపోతే మీ చేతులు పడిపోతాయి, మీ నోళ్ళు పడిపోతాయి, మీ పంటలు కాలిపోతాయి, మీ కొంపలు కూలిపోతాయని ఇప్పుడు అన్నావా? ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ చేస్తే హిందూ రాష్ట్రం సాధించబడుతుందా? నేను కనుక పాస్టర్లు అవుతారో ఎత్తామనుకో, మీరు ఊహించండి ఎన్ని కోట్లు వస్తాయో. కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే నేను ఒప్పుకుంటా, పాస్టర్లలో కొంతమంది దొంగలు ఉన్నారు. చిన్న కరెక్షన్, కొంతమంది కాదు, 100కి 99 మంది దొంగలు, ఒకడు దోపిడీదారు. విజయప్రసాద్ రెడ్డి అనే పర్సన్ ఇంటర్వ్యూ చేసిన, మీకు ఐడియా ఉండే ఉంటుంది. సర్వే జన సుఖినో భవంతు లాంటి మాట ఎక్కడైనా ఒకటి చెప్పించండి బైబిల్లో. విజయ్ కుమార్ అనే ఊరకొక్క ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు కదా, ఆడ అమ్మ సొత్తా ఆవిడ అబ్బ సొత్తా చించమని అడగటానికి దేశం. హిందువుల నుంచి క్రైస్తవ్యంలోకి మత మార్పిడి ఎందుకు జరిగింది? బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు. అది భూతం అని నేను అంట. దానికి కూడా అసందర్భంగా అన్యాయంగా అంటే వాళ్ళ దృష్టిలో తప్పు ఏంటి అంటే, వాళ్ళ దేవుడు డైరెక్ట్గా సెక్స్ చేస్తేనే తప్పు. వాడు పక్కన కుర్చీ చేసుకుని కూర్చుని అంటే మీరు బిలీఫ్ అది కదా, అవతల మంచోళ్ళు కాదు, అవతల ఒక పిచ్చోన్ లాగా చూస్తారు. మీరు నువ్వు మతం మారిన గొర్రెవి, నిన్ను పరలోకానికి తీసుకుపోతాడు. నేను మతం మారలేదు, నీకంటే నీతో సమానంగా నన్ను ప్రేమించి నన్ను పరలోకానికి తీసుకెళ్తాడు. అంటే నా పేరు ముఖేష్ యాడ్ వస్తుంది కదా ఈ సినిమాలో, నా పేరు నా జీవితంలో అయిపోయిందని చెప్పి ప్రతి సినిమాలో ఆయన యాడ్ వేస్తే చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా జోకులు ఇస్తారా మీరు? కుటుంబం చెప్పాక ప్రభుత్వం చెప్పాక మళ్ళీ ఫోన్ తీసుక గొట్టంగాళ్ళు ఎవరండి? దేశం గురించి ఆలోచిస్తున్నాం, కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం, ధర్మం గురించి ఆలోచిస్తూ ఉన్నాం. మా వెనకాల వస్తున్న కేసులకి ఎవరు ఫైట్ చేస్తారు? మేము చేసే పోరాటాలు లాంటివి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? ఇప్పుడు కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ల ఎజెండా ఏంది అసలు? పాషండ మతాలు లేని సనాతన భారతదేశ స్థాపన. ప్రపంచంలో మిగిలిన ఏకైక అతిపెద్ద హిందూ దేశం భారతదేశం. నమస్తే, వెల్కమ్ టు కేఆర్ టీవీ. నేను మీ క్రాంతి. ఇవాళ మనతో ఉన్నటువంటి స్పెషల్ గెస్ట్స్ ఇద్దరు ఉన్నారు. ఒకరు హిందూ జనశక్తి అయితే ఇంకొకరు శివశక్తి. ముందే వెల్కమ్ చేద్దాం. అన్న నమస్తే. నమస్తే అన్న, బాగుండ్రా? జై శ్రీరామ్. 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 రైట్. ఓకే అన్న, అంత మంచిదేనా? హ్యాపీ ఉన్నారా? ఎటువంటి ఇబ్బంది ఏం లేదు కదా? మీరు అవతలలో ఇబ్బంది పెడతారు, మీరు పెద్ద ఇబ్బందులు ఏం పడతారు, అంతే కదా? కర్రకరనా? ఇప్పుడు ఎవరి జీవితం పూల పనిపై ఉండదు. ప్రతి జీవితంలో ఉంటాయి కదా సమస్యలు, ఏవో కొన్ని ఉంటాయి, సహజం అది. సో వాటిని అంటే అప్ అండ్ డౌన్స్ ఎదుర్కొంటూ ముందుకు పోతా ఉన్నాం అంటారు, అంతేనా? మీరు నిజంగా క్రైస్తవ వ్యతిరేకులా మీరిద్దరు? నేను వ్యతిరేకిని కాదండి, ద్వేషిని. నాకు అసహ్యం క్రైస్తవ్యం అంటే. క్రైస్తవులు అంటే మీకు అసహ్యం? క్రైస్తవ్యం అంటే అసహ్యం. క్రైస్తవం అంటే మీకు? క్రైస్తవ వ్యతిరేకులు అని అడిగారు కదా మీరు, అంటే క్రైస్తవ్యానికి వ్యతిరేకం అంటున్నారా, క్రైస్తవులకి వ్యతిరేకం అని అడుగుతున్నారా? క్రైస్తవ్యానికి క్రైస్తవులకి ఇద్దరికి. క్రైస్తవ్యానికి క్రైస్తవులకి. క్రైస్తవ్యానికి వ్యతిరేకం, క్రైస్తవులకి కాదు. క్రైస్తవులు బాధితులు. ఇంకా చెప్పాలంటే మన తోటి భారతీయులు, మన పూర్వ సహోదరులు వాళ్ళు తెలియక ఆ రోగం బారిన పడ్డారు. మనం రోగిని ద్వేషించకూడదు, రోగాన్ని ద్వేషించాలి. క్రైస్తవ్యం అనేది మానవ జాతికి పట్టిన ఒక చీడ. మన దేశానికి కాదు, మొత్తం మానవ జాతికి ఒక శాపం అది. రైట్. అంటే నేను ఇండివిజువల్గా మీ ఇద్దరిని అడిగిన, బట్ ఇప్పుడు మీ ఇద్దరు ముందర ఉన్నారు కాబట్టి అడుగుతా ఉన్నా. మీరిద్దరు కూడా ఓ చీడ పురుగు లేకపోతే ఒక యాంటీ సోషల్ ఎలిమెంట్ లెక్క దాన్ని చిత్రీకరిస్తారు కదా. మీరు కూడా ఒకసారి క్రైస్తవ మతాన్ని రుచి చూసి వచ్చిన వాళ్ళే కదా. సింపుల్ ఎగ్జాంపుల్ అండి, హైదరాబాద్లో ఒక లేడీ ఒక ఆవిడ ఉన్నారు. ఆవిడ డ్రగ్స్ బాధితులు ఎవరైతే ఉంటారో, డ్రగ్ అడిక్ట్స్, వాళ్ళందరికీ రిహాబిలేషన్ సెంటర్ పెట్టి సేవ చేస్తున్నారు. ఎందుకంటే దానిలోకి వాళ్ళ బంధువులు ఎవరో ఒక వెళ్ళి కొంతమంది ఇబ్బంది పడి తిరిగి వచ్చారట. సో ఆ పెయిన్ నాకు తెలుసు కాబట్టి ఆ పెయిన్ మిగతా పేరెంట్స్కి లేకుండా చేయాలని నేను ఎలా చేస్తున్నాను అన్నారు. ఇంకొక ఎగ్జాంపుల్, మహేష్ బాబు వాళ్ళ బాబుకి హార్ట్ ఆపరేషన్ పడింది. ఆ జబ్బు ఆయన బాగా ధనవంతుడు కాబట్టి చేయించుకోగలిగాడు. మరి పేదవాళ్ళ పరిస్థితి ఏంటని చెప్పి ఆలోచించి ఆయన ఏం చేశాడు, ఆ రోగం ఎవరికున్నా
ఆ హార్ట్ ప్రాబ్లం ఎవరికన్నా ఉచితంగా నేను చేపిస్తానని చెప్పి కొన్ని వేల మందికి ఉచితంగా హార్ట్ ఆపరేషన్ చేయించాడు. అంటే ఎవరైతే ఆ పెయిన్ని భరిస్తారో దాన్ని ఫేస్ చేస్తారో వాళ్ళకి అది ఎంత సీరియస్ ప్రాబ్లం అని అర్థమైంది. సో మీరు అది ఫేస్ చేసి వచ్చారు కాబట్టి ఆడ ఏముంది అన్నది మీకు తెలుస్తుంది. దానిలోకి వెళ్ళి రావటం వల్ల మాలాగా ఎవరైతే బాధలు పడ్డారో వాళ్ళందరికీ ఒక దారి చూపించాలి. ఇందాక ఆయన చెప్పారు కదా, ఇది ఒక అంటువ్యాధి లాంటిది, చీడ అని చెప్పి అన్నారు. సింపుల్ నా వర్షంలో చెప్పాలంటే ఒక ఎయిడ్స్, ఒక యాంథ్రాక్స్, ఒక ఎబోలాకి ఎట్లా భయపడతామో ఇలాంటి మతాలకు కూడా భయపడాలి. లేకపోతే అవి మొత్తం మానవాళ్ళని కబ్జా చేసేస్తాయి, అంటే లేకుండా చేసేస్తాయి అన్నమాట. సో అలా మానవాళ్ళని, ఎందుకంటే మానవులంతా ఎవరండి ఈవెన్చువల్లీ అందరూ ఒకే సృష్టిలో వచ్చిన వాళ్ళము, ఒకే పరమాత్మ నుంచి వచ్చిన వాళ్ళం, అన్నదమ్ములేగా. మా అన్నదమ్ములే బలైపోతా ఉంటే వాళ్ళని కాపాడుకోవటం మా బాధ్యత అనుకుంటున్నాం. కాబట్టి సనాతన ధర్మం ఏం చెప్తుంది అని అంటే సర్వే జన సుఖినో భవంతు అని అంటది. అవునండి. కానీ సర్వే జన సుఖినో భవంతు అని అన్నప్పుడు మీరు క్రైస్తవులను వ్యతిరేకించి, క్రైస్తవులను ద్వేషించి, క్రైస్తవులను ఓ రకంగా చీడ లేకపోతే మీరు చెప్తున్నట్టు ఇతర పదాలతో వర్ణిస్తూ చూస్తూ మీరు హిందువులను ప్రేమిస్తే సర్వే జన సుఖినో భవంతు ఎట్లయితుంది మీరు చెప్పండి. మంచి ప్రశ్న అడిగారు. ఇప్పుడు యుద్ధం అనేది తాత్కాలికంగా హింస, కానీ హింస చేయాల్సి వస్తుంది కదా అని చెప్పి అసలు యుద్ధాలే మానేశారు అనుకోండి, శాశ్వతంగా హింస జరిగింది. అంటే మీరు శాంతిని నెలకొల్పాలి అంటే రెండు పక్షాలు దానికి ఆమోదం ఉండాలి, రెండు పక్షాల నుంచి. మన వైపు నుంచి మనం యుద్ధాలు మానేద్దాం అని అన్నాం అనుకోండి, ఇప్పుడు పాకిస్తాన్లో ఉగ్రవాదులు ఉన్నారు అనుకోండి, మేము మీ మీద దాడి చేయమని చెప్తే వాళ్ళు సైలెంట్గా ఉంటారా? అది శాంతికి పరిష్కారం కాదు కదా. ఇప్పుడు పాకిస్తాన్ మీద అటాక్ చేశారా మన వాళ్ళు ఆపరేషన్ సింధూర్ ద్వారా, టెర్రరిస్ట్ క్యాంపులు ధ్వంసం చేశారా? అది తాత్కాలికంగా జరిగిన హింస. దాని ద్వారా ఏంటి, శాశ్వతంగా అమాయకులు బలవ్వకుండా చేపట్టినటువంటి ఒక ఆపరేషన్ అది. అలాగే మానవ జాతి మొత్తం సర్వేజన సుఖినో భవంతు, సర్వమానవాళి సుఖంగా జీవించాలి అంటే ఈ టెంపరీగా కొన్ని దానికంటే కొన్ని చీడల్ని ఆపరేషన్ చేసినా కట్ చేసుకోవాలి. ఓకే, ఇది మీ వర్షన్ ఏంది? సేమ్ అండి, సింపుల్. ఇప్పుడు క్రాంతి గారు ఒక సమర్థుడైన వ్యక్తి. క్రాంతి గారి కళ్ళ ముందు ఒక వ్యక్తి ఒకరిని చంపేస్తా ఉన్నాడు. ఆ వ్యక్తిని క్రాంతి గారు ఆపగలరు, కానీ క్రాంతి గారు అయ్యో అహింసా పరమో ధర్మ సర్వేజన సుఖిన భవంతు, ఎవడు పాప నాడు పోతారు అని ఆయన వదిలేశారు. వాడు రోజుకు ఒకరిని చంపుకుంటూ వెళ్తున్నాడు. మీరు తలుచుకుంటే ఫస్ట్ రోజే వాడిని ఆపగలరు, వాడిని కొట్టగలరు, చంపగలరు, కానీ వాడిని మీరు ఆపల. బట్ రోజు ఒకరిని చంపుకుంటే 10 రోజులు 10 మందిని చంపారు. ఇప్పుడు ఆ 10 మంది చావులకి కారణం ఎవరు? వాడనుకుంటున్నారా? మీరే అవుతారు. ఎందుకంటే ఇప్పుడు మనకి భారతదేశంలో ఏదన్నా చెప్తే తప్పుగా అనిపిస్తుంది, కానీ విదేశీయులు చెప్తే బాగుంటుంది కాబట్టి విదేశీయుల మాటలోనే చెప్తాం. ఒక చెడ్డవాడి చెడుతనం కంటే కూడా ఒక మంచివాడి మౌనం ఎక్కువ ప్రమాదకరం అని చెప్పేసి అంటారు. అవును, సర్వే జన సుఖినో భవంతు అంటే ఎవరందరినీ కూడా జనాల్లో కలిపి సుఖంగా చూడమని కాదండి. ఎవడైతే లేకుండా పోతే ఈ సమాజం మొత్తం సుభిక్షంగా సుఖంగా ఉంటుందో ఆ ఒక్కడిని తప్పించైనా మిగతా ఎక్కువ మంది సుఖంగా ఉండేలాగా చేయాలి. రైట్. ఇప్పుడు కరుణాకర్ సుగుణ, లలిత్ కుమార్ల ఎజెండా ఏంది అసలు? క్లియర్, హిందూ రాష్ట్రం అండి. హిందూ రాష్ట్రం ఇంకా క్లియర్ గా, టు బి మోర్ ప్రిసైజ్, ఈ పాషండ మతాలు లేని సనాతన భారతదేశ స్థాపన. మీ వర్షన్ ఏంది? సంపూర్ణ హిందూ రాజ్యం, భారత వారిలో సంపూర్ణ హిందూ రాజ్యం స్థాపించబడాలి. ఎందుకంటే ప్రపంచం మొత్తం మీరు చరిత్రని తిరగేసుకుంటే ఒకసారి ఈ అతి మంచితనం, ఈ సెక్యులర్ వాదం, అతిథుల్ని స్వాగతించడం, ఇలాంటి కొన్ని ఎక్స్ట్రా కరికులర్ యాక్టివిటీస్ పెట్టుకోవడం వల్ల వాళ్ళ అస్తిత్వం లేకుండా పోయింది. కొన్ని జాతులు నాశనం అయిపోయినాయి. ఇప్పుడు హిందూ జాతి ఆ ప్రమాదంలో ఉంది. ప్రపంచంలో మిగిలిన ఏకైక అతిపెద్ద హిందూ దేశం భారతదేశం. ఇప్పుడు దీని మీద పెద్ద టార్గెట్ ఉంది వాళ్ళకి. కాబట్టి దీని కనుక మనం ఈ భారతదేశాన్ని కనుక హిందూ రాజ్యంగా కాపాడుకోలేకపోతే హిందూ జాతి కూడా ఉన్నది. రైట్. అంటే ఒక తెలంగాణ లేకపోతే ఆంధ్రప్రదేశ్, ఈ 2 తెలుగు రాష్ట్రాల్లోనే మీరు ఎక్కువ మందికి తెలుసు. ఇక్కడ చేస్తే హిందూ రాష్ట్రం సాధించబడుతుందా? సింపుల్ అండి. ఇక్కడ మేము ఇక్కడ పనిచేస్తుంది మీకు తెలుస్తుంది. మాలాగా పనిచేస్తున్న వాళ్ళు ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఉన్నారు. అలాగే మాలాగా ఇంకా చెప్పాలంటే మాకంటే ఎక్కువగా పనిచేస్తున్న వాళ్ళు బహుశా భారతదేశంలో ఇంకా చాలా చోట్ల చాలా మంది ఉండుండొచ్చు. అవన్నీ మనం చూడట్లేదు కాబట్టి, మనకు కనపడట్లేదు కాబట్టి లేదు అని అనలేం కదా. హిందూ రాష్ట్ర స్థాపన కోసం చాలా పెద్ద స్థాయిలో ఉద్యమాలు జరుగుతున్నాయి, పోరాటాలు జరుగుతూ ఉన్నాయి, వ్యూహాలు నడుస్తాయి. రైట్. ఈ అంశాలను దీనికి ఒక పాయింట్ చెప్పండి. ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం నిలబడింది అంటే తెలుగు రాష్ట్రాల్లో వచ్చిన ఎంపీ సీట్లే ప్రధాన కారణం. అంటే నార్త్లో ఎలాగా ఆ పార్టీకి బలం ఉంది, కాబట్టి తెలుగు రాష్ట్రాలు అనేవి భారతదేశంలో చాలా కీలకమైనవి. మరీ ముఖ్యంగా దక్షిణ భారతావనిలో ఈ మాఫియా ప్రభావం ఎక్కువగా ఉంది. కాబట్టి తెలుగు రాష్ట్రాలను కాపాడుకుంటే సగం భారతదేశాన్ని మనం కాపాడుకున్నట్టే. ఒకటి, ఇప్పుడు వేరే రాష్ట్రాల్లో మనం తెలియకపోవచ్చు, కానీ పలానా తెలుగు స్టేట్స్లో పలానా ఆర్గనైజేషన్స్
ఒక చిన్న సామాన్యులు ఇంత పని చేశారంట అని తెలిస్తే ఆ ఇన్స్పిరేషన్తో అక్కడ ఉన్న వాళ్ళు కూడా మోటివేట్ అవ్వచ్చు కదా. ఓకే, బట్ ఆ విధంగా ఇంకా కదా. ఇంకా సింపుల్గా చెప్పాలంటే భారతదేశపు మ్యాప్ను ఒకసారి చూడండి. ఈ మ్యాప్ని ఒక చెట్టు అనుకున్నారనుకోండి, భారతదేశపు కింది భాగం ఇది వేరు. దక్షిణ పక్కన భారతదేశానికి దక్షిణం ఏదైతే ఉందో ఇది వేరు భాగం. వేరు బాగుంటే చెట్టు మొత్తం బాగుంటుంది. అంటే ఇప్పుడు భారతదేశం హిందుత్వ రాష్ట్రంగా ఏర్పడడం కోసం మీరు వేరులు అయ్యారు అని అంటారు. సరే, వేరు భాగం నుండి పనిచేస్తున్నాం అనుకోండి, ఇప్పుడు మేమే శాశ్వతం కాదు, మాకు ముందు పనిచేశారు, మా తర్వాత ఎవరో వస్తారు, మా కాలంలో దేవుడు మాకు ఇచ్చాడు అవకాశం, మేము పనిచేస్తున్నాం. అలాగే ఇప్పుడు మేము చేస్తున్న వర్క్ కూడా వేరే లాంగ్వేజెస్లోకి ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. ఇప్పుడు చాలా టెక్నాలజీ వచ్చేసింది, వీడియోస్ కూడా ఆటో డబ్బింగ్ అవుతున్నాయి. అలాగే మేము రాసిన పుస్తకాలు ఉన్నాయి, బుక్స్ కూడా ట్రాన్స్లేషన్ చేసుకోవచ్చు. కాబట్టి మన వర్క్ ఇక్కడికే పరిమితం అవుతుందనేం లేదు, ఫ్యూచర్లో మేము ఎక్స్పాండ్ చేస్తాం. రైట్. ఈ అంశాలను అంటే హిందూ రాష్ట్రం లేకపోతే హిందుత్వము లేకపోతే క్రైస్తవ వ్యతిరేకము అని ఇవన్నీ అడ్డం పెట్టుకొని మీరు కేవలం సంపాదన ధ్యేయంగా పనిచేస్తారు అని నేనంట. మీరేమంటారు? మీరు చెప్పండి. నిజంగా చెప్పాలంటే సంపాదన అని మాట్లాడే వాళ్ళు అందరూ కూడా ఒక్కసారి వచ్చి మా ప్లేస్లోకి, మేము ఒక 3 నెలలు 4 నెలలు పక్కన ఉంటాము, మేము చేస్తున్న ప్రతి పనిని వాళ్ళని చేయమనండి, ఇదే ఆదాయం వాళ్ళకు కూడా వస్తుంది అనుకుంటే చేయమని తప్పేముంది. కానీ ఇక్కడ ఒక విషయం ఆలోచించుకుందామండి, సమయము అందరికీ 24 గంటలే ఉంది, మాకు 24 గంటలే ఉంది. ఈ 24 గంటల్లో మేము దేశం గురించి ఆలోచిస్తున్నాం, కుటుంబం గురించి ఆలోచిస్తున్నాం, ధర్మం గురించి ఆలోచిస్తూ ఉన్నాము. మరి వీటిలో సంపాదన గురించి మాట్లాడుతున్నారు, ఏదో సంపాదించేస్తున్నారని చెప్పేసి. మా వెనకాల వస్తున్న కేసులకి ఎవరు ఫైట్ చేస్తారు? మేము చేసే పోరాటాలు లాంటివి ఎవరు ఆర్గనైజ్ చేస్తారు? లేకపోతే మేము పడుతున్న ఇతరత్ర రిస్క్లు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒకసారి మా స్థానంలో ఉండి ఆలోచించమనండి. ఇప్పుడు మీరు చెప్పండి, ఈ మాట ఎవరు మాట్లాడుతున్నారు? విదేశాల నుంచి ఇబ్బడి ముబ్బడిగా నిధులు తెచ్చుకునే వాళ్ళు మాట్లాడుతున్నారు. ఈ రోజున భారతదేశానికి మిషనరీ మాఫియా ఖర్చు పెడుతున్న డబ్బు ఎంతో తెలుసా అండి? సంవత్సరానికి 175 నుంచి 180 బిలియన్ డాలర్స్, అంటే సుమారు 15 లక్షల కోట్ల రూపాయల డబ్బు ప్రతి ఏటా ఖర్చు పెడతా ఉన్నారు మిషనరీస్. ఇది మేము చెప్తుంది కాదు, కమ్యూన్ మ్యాగ్ అనే మ్యాగజైన్లో ఆర్టికల్ వచ్చింది దీని గురించి బహిరంగంగా. మరి 15 లక్షల కోట్లు అంటే ఏంటి సార్? ఒక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ లేదా తెలంగాణ లాంటి రాష్ట్రాలు తీసుకుంటే ఒక 5 సంవత్సరాల బడ్జెట్. ఇప్పుడు మా దగ్గర 20 సంవత్సరాలు పాస్టర్గా పనిచేసి గర్వాప్స్ అని ఒక ఆయన ఉన్నారు. ఆయన అడిగితే అసలు పాస్టర్ సంపాదన ఎన్ని రకాలుగా ఉంటుంది అని ఆయన మీరు ఒకసారి పిలిచి అడగండి. ఆయన కాకినాడ ప్రాంతంలో ఒక చిన్న భాగంలో చిన్న చర్చిలు 2 నడుపుతున్నారు. ఆయనకే అంత ఇన్కమ్ ఉంటే ఇప్పుడు మేము గనక పాస్టర్లు అవతారం ఎత్తామనుకోండి, అసలు మీరు ఊహించండి ఎన్ని కోట్లు వస్తాయో. అఫ్ కోర్స్ మీరు హిందూ పాస్టర్లే కదా, అంటే మీ భాషలో చెప్పాలంటే కాదండి. ఎందుకంటే పాస్టర్ అనే మాటకి ఉన్న మీనింగ్, అంటే వీళ్ళు క్రైస్తవులు చెప్పుకునే మీనింగ్ చెప్పుకుందాం, ఒరిజినల్ మీనింగ్లో పక్కన పెట్టేసి కాపరి అంటే వాళ్ళందరినీ అదుపులో పెట్టుకునేవాడు. అదుపులో పెట్టుకునేవాడు ఏం చేస్తూ ఉంటాడు? వాళ్ళందరికీ నువ్వు జ్వరం వచ్చిందా, హాస్పిటల్కి నేను ప్రార్థన చేస్తాను, నాకు దశంభాగమి. నిన్న మొన్న కూడా ఒక పాస్టర్ మాట్లాడుతూ ఉన్నాడు, దశంభాగాలు ఇకపోతే నీకు పరలోకంలో మంచి ప్లేస్ రాదు, పరలోకంలో నీకే బాత్రూమ్ పక్కన కూర్చోబెడతారు. దశంభాగాలు దేవుడు భాగం కనుక నువ్వు తీసుకొచ్చి పాస్టర్కి ఇవ్వకపోతే నీకేమి ఇవ్వడు దేవుడు, నువ్వు చచ్చిపోతావు, నువ్వు నరకంలో పడిపోతావు అంటాడు. ఇంకో పాస్టర్ గారు అయితే ఏకంగా వాడు మాట అంటున్నాడు, దశంభాగం అంటే ప్రతి దానిలోనే ఇవ్వాలి, నువ్వు పుట్టిన పిల్లలతో సహా. మరి ఒకవేళ నీకు ఆడపిల్ల పుట్టిందనుకో, ఆ ఆడపిల్లను కూడా పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలి అని వీడియో మాట్లాడారు. ప్రథమ ఫలం తొలిబిడ్డను తీసుకొచ్చి పాస్టర్కి ఇచ్చి పెళ్లి చేయాలని. కర్మగారు మగవారు పుడితే లేకపోతే అటు ఇటుగాను పుడితే అప్పుడు కూడా ఇటు తీసుకుని కాపురం చేసుకుంటాడా? ఈ యదవులు ఇట్టా ఉన్నారు దోసుకు తినడానికి. మరి వాళ్ళలాగా నేను కానీ కరుణాకర్ గారు కానీ ఒక నిమిషం అండి, వాళ్ళకలాగా నేను కానీ కరుణాకర్ గారు కానీ మీరు శివశక్తికో హిందూ జనశక్తికో డబ్బులు ఇవ్వకపోతే మీ చేతులు పడిపోతాయి, మీ నోళ్ళు పడిపోతాయి, మీ పంటలు కాలిపోతాయి, మీ కొంపలు కూలిపోతాయని ఎప్పుడు అన్నావా? మేము కార్యక్రమం చేస్తున్నాం, మా కార్యక్రమానికి మీ సహకారం కావాలి. ఎవరిని అడుగుతున్నాం? సాటి హిందువుల్ని, తోటి భారతీయుల్ని అడుగుతున్నాం. కానీ ఈ కుక్కలు చాలా మంది ఏం చేస్తున్నారు? డబ్బులు ఎక్కడి నుంచి చేస్తున్నారండి? విదేశాల వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర మన పరువు తాకట్టు పెట్టి మా దేశం అడుక్కు తింటుంది, మీలాంటి వాళ్ళు దానం ఇస్తే మా దేశంలో మేము సువార్త ప్రచారం చేస్తాం, పేదవాళ్ళకి సేవ చేస్తాం అని మన భారతదేశ పరువుని విదేశాల వాళ్ళ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టి డబ్బులు తెస్తున్నారు. మేము ఏ రోజు అలా తేలేదే. అసలు మేము మీరు ఇంత పర్సంటేజ్ ఇవ్వకపోతే మీకు ఏదో అవుతుందని చెప్పి బ్లాక్మెయిల్ చేసిన ఒక్క వీడియో చూపించండి. మేము పాస్టర్లో ఎన్ని వీడియో ఇప్పుడు ప్లే చేస్తా. అంటే నేను ఒప్పుకుంటా, పాస్టర్లలో కొంతమంది దొంగలు ఉన్నారు, కానీ కొంతమంది కొంతమంది కాదు, 100కి 99 మంది దొంగలు, ఒకడు దోపిడీదారు.
రైట్. అంటే 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 మీకు క్లారిటీ, మీకు విజన్ ఉంటుంది కాబట్టి మీరు అట్లా అంటారు. అయితే కొంతమంది మంచి చెప్పేటోళ్ళు ఉన్నారు కదా. ఎవరు మాకు ఇంతవరకు ఎక్కడ కనపడలేదండి. అలా అనుకుంటున్నారండి, అదొక భ్రమ. అందరూ ఒక భ్రమలో. ఇప్పుడు నేను గతంలో విజయప్రసాద్ రెడ్డి అనే పర్సన్ ఇంటర్వ్యూ చేసిన, మీకు ఐడియా ఉండే ఉంటుంది సార్. మంచి అన్నారు కదా, ఓ పని చేయండి. ఇందాక మీరు డైలాగ్ చెప్పారు, సర్వే జన సుఖినో భవంతని. అలాంటి మాట బైబుల్ మొత్తం నుంచి ఎక్కడైనా ఒకటి చెప్తారు. ఎవరైనా మీకు తెలిసిన పాస్టర్కి ఫోన్ చేయండి లైవ్లో. సర్వే జన సుఖినో భవంతు లాంటి మాట ఎక్కడైనా ఒకటి చెప్పించండి బైబుల్లో నుంచి. ఫోన్ చేయండి సార్, ఎవరు చేయాలి చెప్పండి, ఎవరో ఒకరికి చేయండి. విజయప్రసాద్ రెడ్డి అన్నారు, ఆయనకి చేయండి. బైబిల్లో సర్వేజన సుఖినో భవంతు లాంటి పదవి ఏదన్నా ఉందా అని అడగండి. ఆఫ్ కోర్స్. ఏమంటారు అనుకుంటారు మీరు? నేను అన్నదానికి పూర్తిగా అంటే మీరు సంపాదన ధ్యేయంగా పనిచేయట్లేరు, మేము కేవలం హిందుత్వం కోసము లేకపోతే హిందుత్వ ఎజెండా కోసం, హిందూ రాష్ట్రం సాధించడం కోసం పనిచేస్తున్నాం అని చెప్పడానికి మీ దగ్గర ఆధారం ఏముంది? మాకులాగా చేసేవాళ్ళని ఇంకొకరిని చూపించండి పోనీ. అంటే ఇప్పుడు ప్రాణాలు రిస్క్ చేసి ఎవరు చేస్తారండి? ఇప్పుడు మా మీద ఎవరైతే విమర్శలు చేస్తున్నారో ఇదే పని వాళ్ళు చేయొచ్చు కదా అని చెప్పారు కదా, మరి ఆ విధంగా చేసుకోమని చెప్పండి. డబ్బులు వస్తున్నాయి కదా. ప్రాణాలు రిస్క్ చేస్తారన్న 10 రూపాయల కోసం అవసరం ఉంది. మేము పెట్టే ఈ సమయం, ఈ రిస్క్ వ్యాపారంలో కానీ ఇంకొక దానిలో కానీ మేము పెట్టుకున్నాం అనుకోండి, డబ్బులు సంపాదించుకుంటే మాకు పెద్ద మ్యాటరే కాదు. డబ్బు కోసమే కావాలనుకుంటే అలాని ఇప్పుడు ఏం చేయట్లేదంటే, ఇప్పుడు కూడా మా వృత్తులు, మా వ్యాపకాలు, మా వ్యాపారాలు మాకు ఉంటాయి. ధర్మరక్షణ అనేది మా కర్తవ్యం అనుకుని మేము చేస్తున్నాం. ఓకే, దీని ద్వారా సంపాదించుకోవాలనే థాట్ మాలో ఎవరికి లేదండి. అవసరమైతే ఏదో ఒక రోజున ఇలా కుర్చీలో కూర్చుని రోగంతోటో, గుండె నొప్పితోటో, ఇంకో నొప్పితోటో చచ్చిపోకుండా ఎప్పటికైనా పోతే అది దేశం కోసమో ధర్మం కోసమో పోవాలి అని ప్రార్థన చేస్తున్న వాళ్ళకి. ఇంకోటి చెప్తున్నా, ఇప్పుడు మేము వెళ్ళి పాస్టర్లుగా మారిపోవాల్సిన అవసరం లేదు, క్రిస్టియానిటీకి మారాల్సిన అవసరం లేదు. కాంప్రమైజ్ అయితే చాలు, మాకు లైఫ్ టైం సెటిల్మెంట్ వచ్చింది. వీడియోస్ ఆపేస్తామంటే చాలండి. మేము ఈ రోజు నుంచి ఆర్గనైజేషన్ వర్క్ చేయట్లేదు, మేము అజ్ఞాతంలోకి వెళ్ళిపోతాం, ఏదో వేరే కంట్రీ వెళ్ళిపోయి సెటిల్ అయిపోతాం. మాకు ఎంత ప్యాకేజ్ ఇస్తారు అంటే, లైఫ్ లాంగ్ మీరు ఏ పని చేయకుండా విలాసవంతంగా బతకడానికి ఎంత డబ్బు ఖర్చు అయిద్దో అంత డబ్బు ఇచ్చి పంపిస్తారు. ఉన్నాయి, ఆల్రెడీ ఉన్నాయండి. ఆల్రెడీ ఒక లైవ్ లో చెప్పారు పాస్టర్ విజయ్ కుమార్, ఒకసారి కరుణాకర్ నీకు ఎంత డబ్బు కావాలో చెప్పు, నువ్వు యేసు గురించి మాట్లాడొద్దు అని అన్నాడు. లైవ్ లో సందాలు వేసుకుని మరి తెచ్చిస్తాను, నీకు ఎంత కావాలంటే అంత అన్నాడు. అసలు ఎందుకు మేము ఓపెన్ గా లైవ్ లో చెప్పేసామనుకోండి, మాకు మా లైఫ్ టైం సెటిల్మెంట్ ఇచ్చేసేయండి, మేము మరి మంచిగా ఉంది కదా, మరి సెటిల్ అయిపోవచ్చు కదా. మరి మా థాట్ అది కాదు కదా ముఖ్యం. మేము ఈ వర్క్ చేస్తూ చచ్చిపోయినా పర్లేదు కానీ కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తి. చచ్చిపోయినా పర్లేదు కదండి, చచ్చిపోతే ఈ వర్క్ చేస్తూనే చచ్చిపోవాలి, రోగాలతోటి రొట్టులతోటి కాదు. ధర్మం కోసం పనిచేస్తూనే చావు పోతే ఈ ప్రాణం దేశం కోసమన్నా ధర్మం కోసమన్నా అవ్వాలి. ఇది ఒక రకమైన పిచ్చి కాదా? ఎందుకు చెప్పండి మీరు? కాదా అంటే పిచ్చి అని మీరు ఎందుకు అనుకుంటున్నారు చెప్పండి? అంటే ఇట్లా మనం పట్టుకొని అవతల వ్యక్తులను హింసించి, అవతల వ్యక్తులను దూషించి, అవతల వ్యక్తులకు నచ్చకుండా. అండి, చిన్నప్పుడు స్కూల్లో మీరు ప్రతిజ్ఞ చెప్పారుగా, భారతదేశము నా మాతృభూమి, నేను నా దేశమును ప్రేమించుచున్నాను అని చెప్పేసి చెప్పారుగా. దేశాన్ని ప్రేమించడం పిచ్చా? ఒకవేళ పిచ్చి అనుకోండి, ఆ పిచ్చి నిజంగా తృప్తినిస్తున్న పిచ్చి. దేశాన్ని ప్రేమించడము ఒక రకం అయితే, ఇప్పుడు దేశం అంటే నాకు కూడా ప్రేమ ఉంది, దేశం అంటే నాకు కూడా ఆబ్వియస్గా ప్రేమ ఉంది. కానీ మీలాగా నేను ఇతర వ్యక్తులను దూషించడమో లేకపోతే తిట్టడమో లేకపోతే ఇంకో రకమైన చర్యలకు పాల్పడలేదు. మీకు దేశం అంటే ప్రేమ ఉందన్నారు కదా, ఇప్పుడు రీసెంట్ గా బంగ్లాదేశ్లో ఏమైనాయి? అల్లర్లు జరిగాయా? ఇప్పుడు నేపాల్లో జరుగుతున్నాయా? శ్రీలంక అతలాకుతలం అయిపోయిందా? రేపొద్దున భారతదేశంలో కూడా ఇదే పరిస్థితి రాబోతుంది. మీకు ఈ అవగాహన ఉంటే మీరు కూడా ఇదే వర్క్ చేయాలి. అసలు చెయ్యకపోవడం పిచ్చి మా దృష్టిలో. మీరు దేశాన్ని ప్రేమిస్తున్నారండి. పాకిస్తాన్ ఏ కారణంగా విడిపోయింది? మతం కారణంగానా లేకపోతే రాజకీయం కారణంగా? మతం కారణంగా. బంగ్లాదేశ్ ఏ కారణంగా విడిపోయింది? మతము. అంతేగా. ఏ మతం కారణంగా అండి అడుగుతున్నా, ఏ మతం కారణంగా విడిపోయింది? ఇస్లాం కారణంగా. ఇప్పుడు ఈశాన్యంలో 7 సిస్టర్స్ అని ఒక 7 రాష్ట్రాలు ఉన్నాయి. ఆ 7 రాష్ట్రాలని గ్రేటర్ నాగాల్యాండ్ ఫర్ క్రైస్ట్ అని చెప్పేసి ఉద్యమం నడిపిస్తా దేశాన్ని ప్రత్యేకంగా విభజించి ఇవ్వాలి అంటున్నారు. నాగాల్యాండ్ నుంచి ఎవడన్నా ఒక లీడరు ఈ ఢిల్లీకి వచ్చి వెళ్తే, ఢిల్లీ మన దేశ రాజధానిగా ఢిల్లీకి వచ్చి వెళ్తే వాడు నేను ఢిల్లీ వెళ్ళొచ్చానని చెప్పడు, నేను ఇండియా వెళ్ళొచ్చా అని చెప్తున్నాడు. అక్కడ ఆ విభజన తీవ్రవాదాన్ని పోషిస్తుంది ఏ మతం అండి? క్రిస్టియానిటీ. మరి ఈ 2 మతాలు దేశాన్ని ముక్కలు చేసి ఇంకా చేయాలని చూస్తూ ఉంటే
మేము ఈ దేశపు హిందువులుగా ఉంటూ దేశభక్తులు అని చెప్పుకుంటూ దేశాన్ని ప్రేమిస్తున్నాం అని చెప్పుకుంటూ వాళ్ళ పాపానాలు పోతారు. నేను దేశాన్ని ప్రేమిస్తున్నాను కాబట్టి నేను ఆ విభజనవాదులను కూడా ప్రేమిస్తాను, ఆ దేశాన్ని 2 ముక్కలు కాదు 200 ముక్కలు చేసుకోండి అని అనాలా? నిన్న మొన్న మీ కళ్ళ ముందే కుకట్పల్లిలో ఒక పాస్టర్ల సంతంతా ఊరేగింపు చేశారు కదండి, మాకు ఈ దేశాన్ని ముక్కలు చేసి ఇచ్చిండి అని. విజయ్ కుమార్ అనే ఊరకొక్క ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పాడు కదా, మీకు మేము ఉండటం ఇష్టం లేకపోతే క్రైస్తవులందరికీ సగం మొక్క చించిచ్చేయండి అని చెప్పేసి. ఆడ అమ్మ సొత్తా ఆవిడ అబ్బ సొత్తా చించమని అడగటానికి ఈ దేశం. ఇలాంటి వాళ్ళతో మేమెందుకు కలిసి పని చేస్తాం? అంటే ఇక్కడ సమస్య ఏంటంటే ఇప్పుడు మన వాళ్ళకి అవగాహన లేదు, భారతదేశం అంటే హిందూ దేశం అనే ఆ వ్యూ మన వాళ్ళకి లేదు, కానీ వాళ్ళకు ఉంది భారతదేశం అంటే హిందూ దేశమే కాబట్టి వాళ్ళకి శత్రుదేశంగానే పరిగణిస్తున్నారు వాళ్ళు. ఇది ఎప్పుడు వాళ్ళు ఓన్ చేసుకుంటారంటే సంపూర్ణంగా క్రీస్తు. రైట్. అంటే మీరు అంటుంది నిజంగా ప్రాక్టికల్గా మాట్లాడుకుంటే పైన ఉన్నటువంటి క్రైస్తవులలో ఉన్నటువంటి పెత్తందారులు, క్రైస్తవులలో ఉన్నటువంటి బడాబాబులు, క్రైస్తవులు ఉన్నటువంటి బడా పాస్టర్లకు అవగాహన ఉండొచ్చు, కానీ అంటే మతాన్ని కేవలం మతంగా లేకపోతే మంచి జరిగింది కాబట్టి పోయి మొక్కినటువంటి క్రైస్తవులకు ఇదంతా తెలుస్తుందా? అంటే వాళ్ళకి తెలిసినా తెలియకపోయినా అందులో భాగం అవుతారు. ఒకడు తెలిసి భాగం అవుతాడు, ఒకడు తెలియకుండా భాగం అవుతాడు. తెలిసి భాగమైనా తెలియక భాగమైనా శత్రుపక్షంలో ఉన్నవాడే. ఇప్పుడు వాళ్ళని గైడ్ చేసేది ఎవరు? పాలసీ డిసైడింగ్ చేసేది ఎవరు? వాళ్ళు చేస్తారు. వాళ్ళు చేసిన పాలసీ వీళ్ళు ఫాలో అవుతారు. వాళ్ళ పాలసీలు వెనకాల ఉన్న కుట్ర వీళ్ళకి అర్థం కాకపోవచ్చు, కానీ వాళ్ళని సమర్థిస్తారు వీళ్ళు. ఆ వ్యవస్థలో భాగం అవుతున్నారు కదా. రైట్. అంటే మోస్ట్లీ కూడా అంటే మాట్లాడుకుంటే క్రైస్తవ్యాన్ని ఎక్కువ బిలీవ్ చేసేది దళితులే మోస్ట్లీ. మతం మారిన వాళ్ళు అనండి, మతం మారిన వాళ్ళు ఆంధ్రాలో పోనీ తెలంగాణలోనైనా సరే ఆంధ్రాలోనైనా సరే మతం మారి అంటే హిందుత్వం నుంచి క్రైస్తవ్యానికి పోయిన వాళ్ళు ఎక్కువ మొత్తంలో ఉండేది దళితులు ఉంటారు. దళితులు ఎందుకు ఉన్నారు అని అంటే దళితులను ఎక్కువ మొత్తంలో గుళ్ళల్లోకి రానియలేదు, లేకపోతే గుడి దగ్గరకు వచ్చి పూజలు చేయనీయలేదు, గుడిలో పార్టిసిపేట్ చేయనీయలేదు. ఇక్కడ దొరికింది అక్కడ దొరుకుతుంది, అక్కడ వాళ్ళు అందిస్తారు అని చెప్పేసి ఆశతోటి పోయారు. ఈ తప్పు ఎవరిదంటారు? సింపుల్గా చెప్పాలంటే చిన్న కరెక్షన్తో మొదలు పెట్టాలండి. దళితులు అనే పదం భారతదేశంలో లేదు, ఉన్నది ఎస్సీలు. ఓకే, షెడ్యూల్డ్ కాస్ట్, షెడ్యూల్డ్ ట్రైబ్స్ అంటే కేటాయించబడిన తరగతులు, కేటాయించబడిన తెగలు. ఎందుకంటే వాళ్ళకి రాజ్యాంగంలో కొన్ని హక్కులు ఆల్రెడీ కేటాయించబడి ఉన్నాయి కాబట్టి. ఈ దళిత అనే శబ్దం ఏదైతే ఉందో ఇది కొంతమంది కోణావాదులు కల్పించింది. ఆ పదం ప్రభుత్వ కార్యకలాపాల్లో వినియోగించకూడదు అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్ కూడా ఉంది, కానీ కొంతమంది ఫ్లోలో దాన్ని వాడేస్తూ ఉన్నారు. ఈ ఎస్సీలు అంటే ఎవరు? ఎవరైతే సనాతన ధర్మాన్ని పాటిస్తున్న హిందువులు ఉన్నారో, సనాతన ధర్మము లేదా సనాతన ధర్మం యొక్క ఉపమతాలైన బౌద్ధము, జైనము, సిక్కు మతం, వీటిల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఎస్సీలుగా పరిగణిస్తారు. ఇది కాకుండా వీళ్ళు ఎప్పుడైతే ఇస్లాంలోకి లేదా క్రిస్టియానిటీలోకి వెళ్తారో వాళ్ళు వెంటనే బీసీసీలోకి మారుతారు, బ్యాక్వర్డ్ క్యాస్ట్ సబ్ కేటగిరీ సిలోకి వెళ్తా ఉంటారు. కానీ చాలా మంది మతం మారి కూడా ఈ రోజు కూడా మా రిజర్వేషన్ ఇది అని మార్చుకోకుండా వాళ్ళ పాత పేర్లతో సర్టిఫికెట్లో కంటిన్యూ అవుతూ చర్చిలోకి వెళ్ళేపాటికి ఇంకో పేరు, ఇక్కడేమో సుబ్బయ్య అని ఉంటుంది, అక్కడికి వెళ్తేనేమో సంసోన్ అని ఉంటుంది. అటు సర్టిఫికెట్ మార్చుకోడు. ఎందుకు? వాళ్ళ దేవుడు వాళ్ళకు మంచి పేరు ఇవ్వలేడు, వాళ్ళకి మంచి హక్కులు ఇవ్వలేడు. ఎందుకంటే భారతదేశపు రాజ్యాంగం ఇచ్చింది, కానీ వాళ్ళకి హక్కులు బైబిల్లో నుంచి వాడికి ఒక్క హక్కు కూడా రాలా, వాళ్ళ దేవుడు ఇవ్వలేడు కూడా. అందుకే గతి లేక ఇంకా దీన్నే వాడుకుంటూ మతం మారేవని చెప్పుకుంటూ తిరుగుతూ ఉన్నారు. అంతే, వాళ్ళని గుళ్ళల్లోకి రానివ్వలేదు కాబట్టి మతం మారిపోయారని చెప్తున్నారు. ఓకే, వాళ్ళని ఒకనాడు గుళ్ళల్లోకి రానివ్వలేదేమోనండి, మాకు తెలియదు. కానీ ఈ రోజున ఆ పరిస్థితి లేదుగా, మరి ఇప్పుడు ఎందుకని వెనక్కి రావట్లా? ఒకసారి పోయి మళ్ళీ రావడం అదే చెప్తున్నా. పోనీ ఒకవేళ నిజంగా గుళ్ళల్లోకి రానివ్వలేదు కాబట్టే మతం మారాలి అనుకుంటే మరి వీళ్ళందరూ క్రైస్తవ్యం 200 సంవత్సరాలు అయింది వచ్చి, మరి 1000 సంవత్సరాలు 1200 సంవత్సరాల క్రితం వచ్చిన ఇస్లాంలోకి ఎందుకు మారలా? ఇస్లాం కూడా అందరినీ స్వాగతించిందని చెప్తారు కదా, పిలిపించారు వీళ్ళు, పెద్ద పెట్టేసి పిలవలేదు కావచ్చు, అంతే. ఏం లేదు, ఆ రోజున ఇస్లాంకే ఇంకా ఎక్కువ అవసరం. ఎందుకంటే ఇస్లాం నుంచి పక్క దేశాల నుంచి వచ్చిన సైనికులు చాలా లిమిటెడ్, ఈ దేశంలో ఉన్న వాళ్ళని సైనికులుగా చేర్చుకున్న వాళ్ళు చాలా మంది. నిజంగా మత మార్పిడి ఎందుకు జరిగిందని అంటారు? అంటే హిందువుల నుంచి మీరు చెప్పండి, హిందువుల నుంచి క్రైస్తవ్యంలోకి మత మార్పిడి ఎందుకు జరిగింది? వివక్ష అనే అంశం గురించి మాట్లాడారు కదా. వివక్ష అనేది సామాజిక పరమైనటువంటి అంశం, అది మతానికి సంబంధించింది కాదు అసలు. వివక్ష అనేది వివిధ వర్గాల్లో వివిధ రూపాల్లో ఉంటుంది. అగ్రకులాలుగా చెప్పబడుతున్నటువంటి వాళ్ళలో కూడా ఒక కులం పట్ల ఇంకో కులం పట్ల వివక్ష ఉండొచ్చు, లేదా ఎస్సీల్లోనే ఒక వర్గానికి ఇంకొక వర్గానికి పట్ల వివక్ష ఉంటుంది అంతర్గతంగా. ఇప్పుడు మీరు అమెరికా క్రైస్తవ దేశం అంటారు, అమెరికాలో వివక్ష లేదా? నిగ్రోల మీద వివక్ష లేదా? నల్ల జాతుల మీద వివక్ష లేదా? ఉంది కదా. మరి అక్కడ వాళ్ళందరూ పాటించే క్రైస్తవ మతమే కదా. మరి ఆఫ్రికా దేశాల్లో బానిసలను పట్టుకుపోయి వివక్ష చూపించి వాళ్ళతో వెట్టి చాకరీలు చేయించుకుని అడ్డగోలుగా చంపేసింది ఎవరు? క్రైస్తవ మతస్థులు కాదా? అసలు వివక్ష గురించి మాట్లాడే రైట్స్ క్రైస్తవానికి ఉన్నాయా? అంటే ఇక్కడ వివక్ష జరుగుతుంది కాబట్టి మేము చేరదీశామంటున్నాం, ఇది స్ట్రాటజీ అనమాట.
ఇప్పుడు మీ మతంలో వివక్షకి స్థానం లేకపోతే డైరెక్ట్గా వాళ్ళ దేవుడే వాళ్ళ మత గ్రంథంలో బానిసత్వాన్ని ప్రోత్సహించాడు. బానిసలను కొనుక్కోండి అన్నాడు. కొనుక్కోండి, కొట్టండి అని కూడా చెప్పాడు, కొట్టుకోమని కూడా చెప్పాడు. మీరు దాసిని కొట్టి చంపినా కూడా పెద్ద కేసు కాదని చెప్పాడు. డైరెక్ట్గా ప్రోత్సహించాడు ఆయన. మన దాంట్లో శ్రీ మహావిష్ణువు శివుడు మీరు వాళ్ళని అడగదొక్కండి వీళ్ళని గుళ్ళలో రాని చెప్పిన సందర్భం ఎక్కడ చూపిస్తారు. అంటే మీరు పదే పదే బైబిల్లో ఉన్నటువంటి కొన్ని తప్పిదాలను తీసి పోర్ట్రే చేస్తూ వాటిని క్రైస్తవ మతాన్ని కంటగడుతూ క్రైస్తవ మతము ఇగో ఇది అని చెప్పేసి చూపిస్తుంటారు మీరిద్దరు కూడా. అది వాళ్ళు చెప్పేది ఏంటంటే హిందూ గ్రంథాలలో కూడా కొన్ని బూతులు ఉన్నాయి అని చెప్పేసి వాళ్ళు చెప్తుంటారు. అసలు హిందూ గ్రంథాలలో బూతులు ఉన్నాయా లేవా మీరు చెప్పండి. బూతు అనే దానికి అసలు ఏంటి నిర్వచనం ఏంటి చెప్పండి. మీరు అంటారు కదా, అంటే బూతు అంటే శృంగారపరమైనటువంటి భావనలు ఉండటమా, శృంగారపరమైనటువంటి ఆ సందర్భాలని వర్ణించడమా? ఇక్కడ నా దృష్టిలో బూతు అంటే బైబిల్ దేవుడు స్వయంగా తల్లుల్ని కొడుకులతో రేపు చేయించాడు, అది బూతు అని నేను అంట. దానికి కూడా అసందర్భంగా అన్యాయంగా ఆడవాళ్ళని అసలు వాళ్ళ సంబంధం విషయంలో లాక్కొచ్చి వాళ్ళని మీ మొగుడు పరాయి ఆడదాంతో సంబంధం పెట్టున్నాడు కాబట్టి మిమ్మల్ని మీ కొడుకుతో రేపు చేయిస్తున్నా అని చెప్పాడు. అంటే వాళ్ళు అడగలేదు, ఈయన చెప్పలేదు, కానీ సందర్భం అదే. ఇది నా దృష్టిలో బూతు. ఇంత చండాలం హిందూ గ్రంథాలు ఎక్కడుందో వాళ్ళని చెప్పమన్నాను. వాళ్ళు ఏమంటారంటే స్టాక్ డైలాగ్ ఒకటి ఉంటుంది, మీరు కూడా వినే ఉంటారు. మా మతంలో మనుషులు చేయించిన తప్పుల్ని దేవుడు రాయించాడు, మీ మతంలో అయితే దేవుళ్ళే తప్పులు చేశారు. అంటే వాళ్ళ దృష్టిలో తప్పు ఏంటి అంటే వాళ్ళ దేవుడు డైరెక్ట్గా సెక్స్ చేస్తేనే తప్పు. వాడు పక్కన కుర్చీ చేసుకుని కూర్చుని ఒక అమ్మాయిని పట్టుకొచ్చారే నువ్వు రేప్ చేయరా అంటాడు. ఆ అమ్మాయి పాప అమ్మాయికి రాలు ఎక్కడో ఉంటుంది, దాన్ని పట్టుకొస్తాడు, అరే గోండాగా నువ్వు వదిలే రేప్ చేయరా అంటాడు. ఈయన కుర్చీ చేసుకుని డాను, ఈ డాన్ ఇక్కడ కూర్చుని ఈయన డైరెక్ట్గా సెక్స్ చేయలేదు కాబట్టి ఈయనేం తప్పులేదు అంటారు. అది కరెక్టేనా మీరు చెప్పండి? మాఫియా డాన్ లాగా గోండాలని ఓళ్ళ మీదకి దోలి వాళ్ళందరినీ వేసేసిరంటారా అంటాడు. సాయంత్రానికి ఎవరు ఒక్క కూడా మిగలకూడదు అంటాడు. ఈయన వెళ్ళి చంపలేదుగా కాబట్టి ఈయనేం తప్పలేదు అంటారు. అసలు వీళ్ళ దృష్టిలో వీళ్ళ దేవుడు సెక్స్ చేయలేదు, మీ దేవుడు ఎందుకు పరిస్థితులు అంటే సెక్స్ చేయలేదు, సెక్స్ తప్ప లోపల ఉన్న పరమదరిద్రులు అన్నీ చేశాడు. అసలు ఈ స్టాక్ డైలాగ్ ఏంటంటే నాకు కింద నుంచి పైదాకా మండిద్ది. మరి కౌంటర్ ఇవ్వాల్సి వచ్చింది కూడా బాగా బూతులు మాట్లాడతారు సందర్భాన్ని బట్టి. ఇప్పుడు మొన్న పాస్టర్ షాలేం రాజు ఉన్నాడు, వాడు ఏమన్నాడంటే మల్లెపూలు పెట్టుకుని ఆడవాళ్ళు అందరూ బజారు మనుషులు అన్నాడు. మరి వాడికి కౌంటర్ ఇచ్చే సందర్భంలో మేము కూడా కొంచెం వెళ్తాం, ఒక బోటర్ దాటుతాం. మరి ఇప్పుడు ఎంత బోటర్ దాటినా వాడు ఏమన్నాడు, అరే పెట్టుకోర్రా పూలు పెట్టుకోవటానికి వాళ్ళు బజారు మనుషులు కాదు అన్నాడు. ఇప్పుడు వాళ్ళలాగా దిగజారిపోయి మేము అరే చర్చిల్లో వాళ్ళు పూలు పెట్టుకోర్రా వాళ్ళందరూ యదముండలరా, చర్చిల్లో ఉండేవాళ్ళు పకీర్ బజారు ముండలరా అని మేము అనొచ్చు, కానీ మేము అట్లాంటి పదం వాడలేం కదా. మరి వాళ్ళకి మాకు చాలా తేడా ఉంటుందండి. ఇప్పుడు ఫస్ట్ ట్రిక్ చేస్తుంది ఎవరో, ఇప్పుడు మొదట రాయేసిన వాళ్ళని అడగాలి మీరు. అంటే జనరల్ కూడా ఒకటి ఉంటుంది కదా, పక్కన ఒక పిచ్చోడు మనం పోతుంటే పిచ్చోడు రాయి పట్టుకొని నిలబడ్డాడు. పిచ్చోని ఏమైనా కూడా పోతామా, లేకపోతే పిచ్చోని తోటి రాయి కొట్టించుకునే దాకా మనం ఆగి నిలబెడతామా చూస్తామా? కాదు ఇక్కడ మీరు చెప్పిన పోలి కరెక్ట్ కాదు. వాడు మనం ఏం అనకపోయినా వాడు మన మీద రాళ్ళు వేస్తా ఉన్నాడు కంటిన్యూగా. సరే అంటే మీ బిలీఫ్ అది కదా, అవతల వాళ్ళు మంచోళ్ళు కాదు, అవతల వాళ్ళని ఒక పిచ్చోన్ లాగా చూస్తారు మీరు. కరెక్షన్ చెప్పండి. వాళ్ళు ఇందాక చెప్పాం 99 మంది దోపిడీదారులు, దొంగలు. ఇప్పుడు ఆ దొంగలను పట్టుకోవాల్సిన బాధ్యత ఎవరికి ఉంటుంది? పోలీసులకు ఉంటుంది కదా. మేము ఆ పని చేస్తూ ఉన్నాం. ఇది స్పిరిచువల్ పోలీసింగ్ అంటారు. ఆధ్యాత్మిక హత్యలు చేస్తుంది వాళ్ళు. ఇప్పుడు ఎవరి మతాన్ని వాళ్ళు పాటించుకుంటే మా క్రైస్తవ్యంతో ప్రాబ్లం లేదు, కానీ నేను హిందువుగా ఉంటే వాడికి ప్రాబ్లం. వాడి మతం చెప్తాను సార్. ఏ పాస్టర్ నేను అడగండి, ఒక పాస్టర్ ఇందాక మీరు ఫోన్ చేశారు కదా, ఎత్తలేదు కదా. ఒకవేళ కర్మగాలు ఎత్తుంటే బైబిల్లో గొప్ప మాట ఏంటి అంటే ఒక మాట చెప్తాడు, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని మా ప్రభు చెప్పాడండి అని. సరే, నిన్ను వల్లే నీ పొరుగు వారిని ప్రేమించమని నీకు చెప్పాడు కదా, నీ ప్రభు పాటిస్తాడా? నువ్వు మతం మారిన గొర్రెవి, నిన్ను పరలోకానికి తీసుకుపోతాడు. నేను మతం మారలేదు, నీకంటే నీతో సమానంగా నన్ను ప్రేమించి నన్ను పరలోకానికి తీసుకెళ్తాడా? తీసుకెళ్ళడు. ఎందుకంటే నేను బాప్తిజం పొందలేదు, నేను చేసిన రక్షకుడిగా ఒప్పుకోలేదు. అది తెలిసిన చిన్నపిల్లడు ఆడికేం తెలిసిన నేను తీసుకెళ్తాను అని చెప్పి అండు. మరి ఇంకేం చెప్తారు చెప్పండి. అసలు వీళ్ళు ఇప్పుడు మేమందరం కొంచెం గట్టిగా రియాక్ట్ అవుతున్నాం, మాట్లాడుతున్నాం కాబట్టి ఇప్పుడు డిఫెండ్ చేసుకోలేక అసలు మా మతం గురించి మీకు ఎందుకు, మా బైబిల్ గురించి మీకు ఎందుకు అని అంటున్నారు. అసలు బైబిల్ ఎవరిది మీరు చెప్పండి? ఎవరిది బైబిల్? ఇజ్రాయెలీస్ యూదులది కదా. వాళ్ళ దేశంలో పుట్టిన ప్రవక్తలు, అదే ప్రవక్తలుగా చెప్పబడిన వాళ్ళు, లేదా వాళ్ళకు వాళ్ళే ప్రవక్తలుగా ప్రకటించుకున్న వాళ్ళు ఇజ్రాయేల్ జాతి కోసం ఒక దేవుడిని తయారు చేసుకుని ఈయన మన దేవుడు, మన జాతి కోసం ఈయన ఉన్నాడు, మన జాతి కోసం మన రక్షకుల్ని ప్రవక్తని పంపిస్తా ఉంటాడు ఈయన. వాళ్ళు క్లియర్గా ఇజ్రాయేల్ దేవుడిని రాసుకున్నారు బైబిల్లో.
ఇప్పుడు వీళ్ళు క్రైస్తవ మతం అని చెప్పి కొత్తది ఒకటి తయారు చేసేసి అసలు మీకు దేవుడు అర్థం కాలేదు, మీకు బైబిల్లో చెప్పిన మీ దేవుడు మీకు అర్థం కాలేదు, ఆ దేవుడే ఈ యేసు. ఈ యేసు కూడా యూదు మతంలో పుట్టినాడు, యూదు జాతిలో పుట్టినాడేగా. యేసుకే కొత్త మతం పెట్టే ఉద్దేశం లేదు అసలు. యేసు ఎప్పుడని చెప్పాడు నేను కొత్త మతం స్థాపిస్తున్నానని చెప్పి నా పేరుతో క్రైస్తవ మతం అని ఒకటి పెట్టండి ఇప్పుడు చెప్పాడు ఆ బైబిల్లో. యేసుకే ఉద్దేశం లేదు. ఈ యేసుని పాత నిబంధనలో ఉన్న ఇజ్రాయేల్ దేవుడిని కలిపేసేసి వీళ్ళు కొత్త మతం తయారు చేసేసి వాళ్ళ బైబిల్ వీళ్ళు హైజాక్ చేసేసి అసలు బైబిల్ మేము చెప్తాం ఇప్పుడు మొదలుపెట్టారు వీళ్ళు. వీళ్ళేమో అసలు సంబంధం లేని వేరే దేశం పోయి వాళ్ళ మతాన్ని హైజాక్ చేయొచ్చా, వాళ్ళ మతాన్ని వీళ్ళు హైజాక్ చేసేసి వీళ్ళకి ఇష్టం కలగాపులకం చేసేసి కొత్త మతాన్ని తయారు చేయొచ్చా. ఇప్పుడు వీళ్ళు వచ్చి మన మీద పడుతుంటే హిందుత్వాన్ని టార్గెట్ చేస్తుంటే మనం డిఫెండ్ చేసుకోవడంలో భాగంగా మనం వాళ్ళ గురించి మాట్లాడుతుంటే మా మతం గురించి మీకు ఎందుకు అంటున్నారు. వీళ్ళేదో భూత పదం వస్తుంది నాకు, పుట్టించినట్టుగా వీళ్ళేదో పుట్టించినట్లుగా చెప్తున్నారు. అసలు క్రైస్తవ మతానికి బైబిల్కి ఎలాగైనా సంబంధం చెప్పండి అసలు. మీరు అపరిచితుడు సినిమా చూస్తారండి? అపరిచితుడు సినిమాలో పాత్ర కంటే కూడా దరిద్రంగా ఉంటుంది యెహోవా పాత్ర. ఎందుకంటే పాత నిబంధన కాలంలో యెహోవా కంటికి కన్ను పంటికి పన్ను సిద్ధాంతం చెప్పాడు. తర్వాత కొన్నాళ్ళకి యేసు అదే యెహోవా యేసులాగా వచ్చాడు అంటారు వీళ్ళు. యేసు వచ్చి ఇక అదంతా గతించిపోయిన కాలం, ఇప్పుడు అంతా కృపాకాలము, క్షమాపణే మెయిన్, మనకి క్షమాగుణం కలిగి ఉండాలి అంటాడు. మళ్ళీ ఒక 400-500 సంవత్సరాలు రాగానే మళ్ళీ మహమ్మద్ ప్రవక్త ద్వారా మళ్ళీ ఇంకొక గ్రంథం పంపించాడు, ఖురాన్. మళ్ళీ ఖురాన్లో ఏముంటుంది, దొంగతనం చేస్తే చేతులు చేయాలి, అత్యాచారం చేస్తే తల తీసేయాలి, మళ్ళీ కంటికి కన్ను పంటికి పన్నే. ఆ యెహోవాకు క్లారిటీ ఏడ్చిందా? దేవుడికి కూడా ఆ స్ప్లిట్ పర్సనాలిటీ ఏంటి, కాసేపు కంటికి కన్ను మంచిది, కాసేపు క్షమాపణం మంచిది, మళ్ళీ కాసేపు కంటికి కన్ను మంచిది అంటాడు. ముస్లిమ్స్ కూడా చెప్తారు, మీ దగ్గర వచ్చిన షఫీ కూడా చెప్పారు కదా, చనిపోయినప్పుడు యెహోవా వేరు అల్లా వేరు అంటారు కొంతమంది భాషల్లో. కానీ వాస్తవం ఏంటంటే యెహోవా అని అల్లా ఆ క్యారెక్టర్ సేమ్. బైబిల్ దాని కంటిన్యూషన్ ఖురాన్. ఈ మధ్య చచ్చిపోయిన ప్రవీణ్ పగడాల ఒక వీడియో ఉంది ఆయన, నేను ఇచ్చిన కౌంటర్లో ఆయన 2 డబుల్ స్టాండర్డ్స్ మాట్లాడి ప్లే చేశాను. ఒక వెర్షన్లో ఏమంటాడంటే ఖురాన్లో వాక్యాలు తీశాడు, ఇదేంటండి ఎంత దుర్మార్గంగా ఉన్నాడు అసలు, నన్ను నమ్మనాలు అందరిని చంపమన్నాడు ఏంటండి, అసలు ఇంత దుర్మార్గం ఏంటండి, ఇంత పచ్చి దుర్మార్గం ఏంటంటే దుర్దిట్టాడు అక్కడ ఖురాన్ దేవుడిని. ఇంకొక వీడియోలోకి వెళ్తే నేను రాశాను బైబిల్ దేవుడు నిజ స్వరూప స్వభావాలు, సేమ్ ఇలాగే నా మతం కాని వాళ్ళని చంపేయండి, నన్ను కానీ వేరే వాళ్ళని పూజిస్తే చంపేయండి నేను రాశాడు. ఇది ఎక్కడ దుర్మార్గం అంటే, మరి ఆయన నిజమైన తండ్రి ఆయన కాకుండా పక్క ఉంటుండే తండ్రి అంటే ఆయన కోపం అదేంటి అన్నాడు. ఇప్పుడు ఖురాన్లో సేమ్ అదే డబుల్ స్టాండర్డ్స్ అంటే అదే విషయం ఖురాన్లో ఉంటేనేమో వీళ్ళే తిడుతున్నారు, అదే విషయం బైబిల్లో ఉంటే సమర్థించుకుంటున్నారు. అక్కడ మంచి ఎలా అయిపోయింది? మన చనిపోయిన ప్రవీణ్ పగడాల పాస్టర్ గారు. రైట్, ప్రవీణ్ పగడాల అంశం వచ్చింది కాబట్టి ప్రవీణ్ పగడాలది హత్యనా లేకపోతే యాక్సిడెంటా మీరు చెప్పండి లలిత్ గారు. మనం చెప్పేది ఉందండి, ఆల్రెడీ ఫోరెన్సిక్ రిపోర్ట్ చెప్పింది, పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది. చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి హోదాలో స్వయంగా స్టేట్మెంట్ ఇచ్చారు, ఒక పాస్టరు తాగి చచ్చిపోయాడు అని చెప్పేసి. తాగుబోతాడు చచ్చిపోతే పంచాయతీ ఏంటండి, యాక్సిడెంట్ తాగి చచ్చిపోయాడు. నిజంగా ప్రవీణ్ పగడాల అనేవాడి జీవితం అనేది చాలా మందికి ఆదర్శం కావాలి. ఎవడు పడతాడు ఎక్కడ పడితే అక్కడ బకార్డీలు తాగి ఎట్టబడితే అట్ట బళ్ళి తోల ఒక సావు మాకండి, జాగ్రత్తగా ఉండండి. డోంట్ డ్రింక్ అండ్ డ్రైవ్. డ్రంక్ అండ్ డ్రైవ్ క్యాంపెయినింగ్ కి పోలీసులు ఆ సావును వాడుకోవాలి న్యాయంగా. అయితే అంత చీపు తీసేస్తారు మీరు. అంటే నా పేరు ముఖేష్ యాడ్ వస్తుంది కదా ఈ సినిమాలో, అది నా పేరు ప్రవీణ్, నా జీవితంలో అయిపోయిందని చెప్పి ప్రతి సినిమాలో ఆయన యాడ్ వేస్తే తాగుబోతులందరికీ అవేర్నెస్ వస్తుంది. అరే చచ్చిపోయిన వాళ్ళ మీద కూడా జోకులు ఇస్తారా మీరు? మరి చావుని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మమ్మల్ని బలి చేయాలని చూశారు కదా, ఒక శవాన్ని అడ్డం పెట్టుకుని ఇప్పుడు మమ్మల్ని హంతకులు, ఇప్పుడు మాలాంటి వాళ్ళందరినీ ఎంతో మందిని ఎక్కించాలని చూసారు ఆ కేసులో. అంటే ఇప్పుడు అసలు అరెస్ట్ చేయకపోతే తగలబెట్టేస్తామని వార్నింగ్లు ఇచ్చారుగా, మరి అది పచ్చి దుర్మార్గం కదా. ఒక శవాన్ని అడ్డుపెట్టినట్లు రాజకీయాలు చేయొచ్చా? యాక్సిడెంట్ మనకి స్పష్టంగా కనపడుతుంది, కామన్ సెన్స్కి అర్థమవుతుంది. అర్థమవుతున్నా కూడా కావాలని చెప్పి ఇప్పుడు జనాలు ఎమోషనల్ మాస్కులు మార్చినట్టు, లేకపోతే మాస్క్ వేసుకున్నట్టు, లేకపోతే ఈ షర్ట్ కాలర్ ఒక రకంగా ఉన్నట్టు మళ్ళా దాని తర్వాత టీ షర్ట్ మారిన. అవునండి, అప్పుడు పోలీస్ ఇన్వెస్టిగేషన్ మీద నమ్మకం లేదనుకోండి, వీళ్ళని సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయమనండి, చర్చ్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అని చెప్పేసి, వాళ్ళు క్రిస్టియన్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ నోటు పెట్టుకుని చేయమనండి. ఇవన్నీ ఆల్రెడీ చాలా ఛానల్స్ మేము మాట్లాడాం. ఇప్పుడు ఒక ఫోన్లో ఫోటో తీస్తే ఒక కలర్ వస్తుంది, ఇంకో ఫోన్లో ఇంకో కలర్ వస్తుంది. ఎవడో దిక్కుమాలాడు ఇది నా ఫోన్లో వేరే కలర్ వచ్చింది, ఇట్లా 2 ఫోటోలు ఎక్కడో ఫేస్బుక్లో అప్లోడ్ చేస్తారు కదా, ఇక్కడ వేరే కలర్ ఉంది, ఇక్కడ వేరే కలర్ షర్ట్ ఉంది, ఈ 2 ఒకటి కాదు కాబట్టి మార్చేశారు, శవాన్ని మార్చేసి మాట్లాడుతారు. ఆయన సీసీ కెమెరా ఫోటోని, ఆధార్ ఫోటోని గ్లామర్తో కావాలంటే అన్ని వస్తాయండి. పొద్దున్నే ఇప్పుడు పోలీసులు వచ్చారు, ఆ ఫోన్ ఆయన జేబులో ఉన్న ఫోన్కి లాకు ఆయన తమ్ముతోనే ఓపెన్ చేశారు. ఇప్పుడు అక్కడ డూప్లికేట్ అయితే లేదు, రాత్రి ఎక్కడో చంపేసి ఇక్కడ పడేసినట్టయితే ఈ ఫోన్లు మార్చేశారు, అకౌంట్ కూడా ఆయనది కాదని చెప్తున్నారు. మళ్ళీ ఈయన తమ్ముతో ఎలా ఓపెన్ అయింది ఫోన్?
చిన్న ఏ మూలన్నా ఒక లాజిక్ అన్న దొరుకుతుందా? ఇంత పంచాయతీ కాదండి. వాళ్ళ భార్య ఆవిడ వచ్చేసి ఇది యాక్సిడెంట్ కాదు మర్డర్ అని ఆవిడ అనల. వాళ్ళ అన్నయ్య కిరణ్ అని చెప్పేసి ఆయన ఇది యాక్సిడెంట్ కాదు అది మర్డర్ అని ఆయన అనలే. పోలీస్ డిపార్ట్మెంట్ చెప్పింది, గవర్నమెంట్ చెప్పింది, కుటుంబం చెప్పాక ప్రభుత్వం చెప్పాక గొట్టగాళ్ళు ఎవరండి? నేను ఇదే అంశాన్ని కొంతమంది క్రైస్తవులను అడిగిన, పాస్టర్లను అడిగిన, క్లియర్గా వాళ్ళే చెప్తున్నారు కదా, వాళ్ళ కుటుంబ సభ్యులు ఎక్కడ చెప్పలేదు వాళ్ళు ఇది మర్డర్ అని చెప్పేసి, మీరు ఎందుకు ఇట్లా చేస్తున్నారు అని అంటే వాళ్ళకి ప్రాణభయం ఉంది అని అన్నారు. ఒకటే మాట. ఇప్పుడు కూతుర్లు తండ్రితో వాళ్ళకి రిలేషన్ ఎక్కువ ఉంటుంది. అన్యాయంగా వాళ్ళ తండ్రికి తాగుడు అలవాటు లేకుండా తాగుబోతని ముద్రేసేసి ఇంత ప్రచారం జరుగుతుంటే ఎవ్వరు కూడా చూస్తూ ఊరుకోరు. వాళ్ళకి స్పష్టంగా తెలుసు ప్రవీణ్ తాగుతాడని. కాబట్టి వాళ్ళు మాట్లాడ ప్రాణభయం. ఇప్పుడు అంటే సొంత భార్య పిల్లలకి ప్రాణభయం ఉంది, వీళ్ళకి మాత్రం ఎటువంటి ప్రాణభయం లేదా? వీళ్ళందరూ ప్రవీణ్ కోసం ప్రాణాలకు తెగించి వచ్చి మాట్లాడుతున్నారా? వీళ్ళని ఎవడో చంపలేదు, వీళ్ళని కుటుంబ సభ్యులను ఎవడో చేస్తాడంటే ఇదంతా అభూత కల్పన కాదండి. అంటే స్టిల్ క్రైస్తవ్యం ఏదో ప్రమాదంలో ఉంది, క్రైస్తవ పాస్టర్లు అందరూ హత్యలకు గురవుతున్నారు, ప్రమాదాలకు గురవుతున్నారు అని చెప్పేసి జనాల్లో ఒక రాంగ్ నెరేటివ్ తీసుకెళ్ళటానికి తప్ప. మేము ఫస్ట్ ఒక విషయం చెప్పాం, వీళ్ళు అనవసరంగా ప్రవీణ్ పరువుని బజార్కి ఇడుస్తున్నారు. ఎక్కడితో వదిలేస్తే కొంతవరకు పోద్ది, మీరు ఇన్వెస్టిగేషన్ తరువుగా చేయండి, బాగా చేయండి, అది చేయండి అని చెప్పి రెచ్చగొడుతున్నారు పోలీసుల్ని. పోలీసులు తిక్కరేగిందంటే మొత్తం మూలాలకు వెళ్ళి మొత్తం రికార్డులు అనేది చేస్తారు. ఆయన ఉన్న రంకు విషయాలు, తాగుబోతు వ్యవహారాలు అన్నీ బయటకు వస్తాయని ఒక వీడియోలో మేము చెప్పాం. అన్నట్లుగానే కొన్ని రోజుల తర్వాత కమిషనర్ గారు ఇంతకుముందు రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా అక్కడ లాలా చెరువు అక్కడ వైన్ షాపులో ప్రవీణ్ ముందుకు అన్నట్లుగా మా దగ్గర ఆధారాలు ఉన్నాయని చెప్పారు. అంటే ఇప్పుడు ఆ రోజు తాగుడు అలవాటు కాదు, అది ఎప్పటి నుంచో ఈయన తాగే అలవాటు ఉంది. అంతకుముందు రాజమండ్రి వెళ్ళినప్పుడు కూడా ఈయన స్టేట్మెంట్లో రాజమండ్రి ఎప్పుడు పోయినా అక్కడ ఆ వైన్ షాప్లో కొంటున్నాడు ఆయన చెప్పారు. ఇప్పుడు ఇంకా వెనక్కి వెళ్ళారనుకోండి, హైదరాబాద్లో ఎక్కడెక్కడ వైన్స్ కొనేవాడు, ఎక్కడెక్కడ తాగేవాడు, అవన్నీ బయటకు వస్తాయి. ఇప్పుడు ఆ ప్రవీణ్ పరువు తీసింది ఎవరు చెప్పండి? హాస్టల్ కదా. ఆ కుటుంబం పరువు తీసింది ఎవరు? వీళ్ళు కదా. ఆ కుటుంబానికి రావాల్సిన ఇన్సూరెన్స్ కవరేజ్ రాకుండా చేసింది వీళ్ళు కదా, హాస్టల్ కదా. ఏంటి వీళ్ళ ఎజెండా ఏంటి? అల్లర్లో రెచ్చగొట్టాలి, ప్రశాంతంగా ఉంది ఆంధ్రప్రదేశ్. సింపుల్. అల్లర్లు అనే కంటే కూడా ముందు మమ్మల్ని కంట్రోల్ చేయాలంటే ముందు మర్డర్ కేసులు ఇరికిచ్చేసేస్తే కొన్నాళ్ళు వీళ్ళు సైలెంట్ అవుతారు, కొద్ది రోజులన్నా సరే మనం మళ్ళీ మత ప్రచారం చేసుకోవచ్చు అనేక ఆలోచన. ఇప్పుడు మనం లాజికల్ గానో కంటెంట్ పరంగా కొట్టలేకపోతున్నాం, ఏం చేయాలి అర్థం కావట్లేదు. తప్పుడు కేసులు మర్డర్ కేసులు ఇరికిచ్చి లోపల ఇచ్చేస్తే పని చేతులు దొరికి. ఓకే, మీరు కేవలం క్రైస్తవ్య వ్యతిరేకులా లేకపోతే హిందూ మతం కాకుండా అన్య మతం ఏదైనా దానికి వ్యతిరేకమా? మా హిందుత్వం జోలికి ఏది వస్తే దానికి వ్యతిరేకం. జోలు వస్తే మాత్రమే వ్యతిరేకమా? అంతే. జోలు వస్తే మాత్రమే అంతే. అది హిందువుల్లో ఉంటూ నాటకాలు ఆడుతూ వచ్చేవాళ్ళు కూడా ఉంటారు కొంతమంది. ఈ త్రైత సిద్ధాంతం అని, బ్రహ్మకుమారి సంస్థ అని చెప్పేసి, లేకపోతే ఈ వాడెవడో జ్ఞానగంగా అని చెప్పేసి, ఇట్లాంటి చాలా మంది స్క్రాప్ బ్యాచ్ ఉన్నారు. వాళ్ళకు కూడా మేము వ్యతిరేకమే. మా ధర్మానికి హాని కలిగించే ఎవరితోటైనా సరే మేము ఒకేలాగా. అంటే మీ ఇద్దరు వీడియోస్ అబ్జర్వ్ చేస్తే, మీ ఇద్దరి మాటలు అబ్జర్వ్ చేస్తే క్రైస్తవ్యానికి ఎక్కువ వ్యతిరేకంగా ఉంటాయి. ఎక్కడ కూడా పెద్దగా ఇస్లామిక్ను వ్యతిరేకిస్తున్నటువంటి సందర్భాలు అయితే పెద్ద కనపడలేదు నాకైతే. ఎందుకు? దాని కారణం ఏందో చెప్పండి. చాలాసార్లు చెప్పినానండి. ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే కనీసం ఒక 2-3 లక్షల మంది క్రైస్తవ ప్రచారకులు ఉన్నారు. అంటే ఫుల్ టైం ప్రచారక వ్యవస్థ 2-3 లక్షలు ఉన్నారు. వీళ్ళు కాకుండా ఇవాంజలిస్టుల పేరుతో, సువార్థికుల పేరుతో కొంతమంది తిరుగుతూ ఉంటారు. అలా కాకుండా కామన్ క్రిస్టియన్స్ కూడా పక్కవాడిని మత మార్పు చేయడానికి ట్రై చేస్తారు. అంటే వీడికి వైరస్ ఎక్కిందనుకోండి, వాడు చదువుకునే పిల్లడు అయితే పక్కన స్టూడెంట్ని మత మార్చాలని చూస్తాడు. పొలం పనులు చేసేవాళ్ళు కూడా మత మార్చాలని చూస్తారు. అంటే ఆ వైరస్ ఎక్కిన వాళ్ళు ఏంటంటే పక్కన కొరడానికి చూస్తారు. ఇంత ప్రమాదం ఇస్లాంతో లేదు. అంటే 2-3 లక్షల మంది ప్రచారకులు, ఫుల్ టైం ప్రచారకులు, సువార్త దండయాత్ర, ఇస్లాం దండయాత్ర, హిందువుల ఇళ్ల మీద పడి ప్రచారాలు చేయటం కానీ, వాళ్ళని కొరికే ప్రయత్నం చేయటం కానీ లేదు. దాంతో ఉన్న ప్రమాదం ఏంటంటే టెర్రరిజం, లవ్ జిహాద్ సమస్యలు ఉన్నాయి. లవ్ జిహాద్ మీద మేము మాట్లాడుతూనే ఉన్నాం. టెర్రరిజం సమస్య మన చేతుల్లో మనం పరిష్కరించేది కాదు, అది సెంట్రల్ గవర్నమెంట్ స్థాయిలో చూసుకోవాలి. ఇంకోటి లవ్ జిహాద్తో ప్రాబ్లం ఏంటంటే, లవ్ జిహాద్ది మేము రెగ్యులర్గా కౌన్సిలింగ్స్ ఇస్తూ ఉంటాము. కొన్నిసార్లు కరుణాకర్ గారు నేను కలిసి కౌన్సిలింగ్ ఇచ్చింది, విడివిడిగా కౌన్సిలింగ్స్ ఇచ్చిన కేసెస్ చాలా ఉంది. కానీ ఏ కౌన్సిలింగ్ ఇచ్చినా ఆ బిడ్డని కాపాడగలిగినా కాపాడలేకపోయినా కూడా, ఇప్పుడు గర్భాప్సి అయిన వాళ్ళని మేము ఈజీగా ఒక ఇంటర్వ్యూ కూర్చోబెట్టి మాట్లాడగలుగుతాం. లవ్ జిహాద్కి బలైపోయిన ఆడపిల్లని తిరిగి రక్షించిన తర్వాత అమ్మ ఒక ఇంటర్వ్యూ అమ్మ అని మేము అడగలేము.
ఎందుకంటే బిడ్డ రేపు పెళ్లి కావాల్సిన పిల్ల, ఆడపిల్ల జీవితం రోడ్డుని పెట్టలేం కదా. కాబట్టి లవ్ జిహాద్ కేసెస్లో మేము ఎంత సేవ చేస్తున్నా కూడా అది 4 గోడలకే పరిమితం అవుతుంది. ఇప్పుడు మీరు ఇందాక మాట్లాడుతూ దాని అర్థం ఇస్లాంకి వ్యతిరేకంగా పనిచేయట్లేదని కాదు, మా జోలికి వచ్చిన ప్రతి దాని మీద పనిచేస్తున్నాం. అండ్ వేములవాడ దర్గా విషయంలో, అలంపూర్ దర్గా విషయంలో కూడా మేము ఫైట్ చేస్తున్నాం. ఓకే, అవును. వేములవాడ దర్గా అని అంటే వేములవాడలో దర్గా ఉండేనా ఫస్ట్? వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఉండేనా? రాజరాజేశ్వర స్వామి ఉన్నారు కాబట్టే అప్పట్లో ఉండే ఒక తురకపాలకుడు తొత్తొకడు ఆ గుడిని అపవిత్రం చేశాడు, శివలింగం మీద మూత్రం చేసి. ఆ దెబ్బతోటి అక్కడ ఆగ్రహించిన గ్రామస్తులందరూ వాడిని కొట్టి చంపేశారు. అప్పుడున్న ఆ మదవెక్కిన తురకపాలకుడు మా వాడినే చంపుతారా, మీ సంగతి ఏంటో తెలుస్తానని చెప్పేసి ఆడికున్న అధికార మదంతో, బలంతో వాడి శవాన్ని అక్కడే పాతి పెట్టించి అక్కడ దర్గా కట్టిపించాడు. ఈ చరిత్ర తెలియని హిందువులు ఇప్పటికీ కూడా చాలామంది అమాయకంగా దర్గా చుట్టూ తిరిగి తాళ్ళు కట్టించుకుని తద్దినాలు పెట్టించుకుని వస్తూ ఉన్నారు. తొందరలోనే దీని మీద కూడా అవగాహన కల్పిస్తున్నాం. ఇప్పటికే చాలా మందికి అవగాహన వచ్చింది. ఆ దర్గాకి వెళ్ళే జనాభా తగ్గిపోయారు, ఇంకా భవిష్యత్తులో పూర్తిగా కూడా తగ్గిపోతారు. కంచికచెర్ల కృష్ణా జిల్లాకు సంబంధించి ఒక ఇష్యూ ఒకటి, గణపతి దగ్గర సాంగ్స్ పెట్టిరని చెప్పేసి ఒక కొట్లాట జరిగింది. అది మీ దృష్టికి వచ్చిందా? చూసిరా? మీరు చెప్పండి కరుణాకర్ గారు, ఏం జరిగింది అక్కడ, ఎందుకు ఆ ఇష్యూ జరగాల్సి వచ్చింది? ఇప్పుడు మాకున్న ప్రాథమిక సమాచారం ప్రకారం గణపతిని ఊరేగింపుగా నిమజ్జనాన్ని తీసుకువెళ్తూ పాటలు అవి ప్లే చేసుకుంటూ వెళ్తారు కదా, ఆ పాటల్లో వీళ్ళకి అభ్యంతరకరంగా అనిపించిందంట. ఏంటి అంటే పుడితే పుట్టాలి హిందువుగా అనే పాట. పుడితే పుట్టాలి హిందువుగా అట్లా పుడితే మేము క్రైస్తవులుగా పట్టకూడదా, క్రైస్తవ మాత్రం మారకూడదా అని అనిపించింది అని వీళ్ళు రాళ్ళదాడి చేశారు, గొడవ పెట్టుకుని రాళ్ళదాడి చేశారు. మరి వీళ్ళు పొద్దున్నే లేస్తే చేసే ప్రచారాలు ఏంటి అసలు? మా మతంలోకి రానివాడు పాపి అని కదా, డైరెక్ట్ నువ్వు పాపులు అనేస్తున్నావు కదా. మా మతంలోకి రానివాడు నరకానికి పోతారంటున్నావు కదా, ఆయన తప్ప వేరే మతంలో ఉన్న దేవుళ్ళు అందరూ సైతాన్లు, రాళ్ళు, విగ్రహాలు అంటున్నావు కదా. అదేమంటే మాది మత స్వేచ్ఛ అంటున్నావు. డైరెక్ట్గా నువ్వు వేరే మతాలను టార్గెట్ చేస్తూ ఆ మతంలో ఉన్న దేవుళ్ళని సైతాన్లని చెప్తూ అది నువ్వు మత స్వేచ్ఛ అంటావా? ఒక హిందువుగా పుట్టడం అనేది మాకు గర్వకారణం అని ప్రౌడ్గా వాళ్ళు ఏదో పాటలు పాడుకుంటుంటే నీకు నొప్పి కలిగిందా? అంటే ఇది ఎంత ప్రమాదకరమైన ఐడియాలజీ మీకు అర్థమవుతుందా? ఇప్పుడు మీరు ప్రవీణ్ ఇష్యూలో తీసుకోండి, అలాగే గణపతి ఉత్సవాల్లో కానీ, దుర్గమ్మ నవరాత్రుల్లో కానీ అక్కడక్కడ ఈ మన దేవాలయాల మీద, ఉత్సవాల మీద దాడులు జరుగుతూ ఉంటాయి. ఇది చాలా డేంజరస్ సైన్స్ అన్నమాట. ఫ్యూచర్లో రాబోయే పెద్ద ప్రమాదాలకి ఇవి ప్రమాద సంకేతాలు. ఇప్పుడు ప్రవీణ్ ఇష్యూని తీసుకుని ఏకంగా ఒక గవర్నమెంట్ని భయపెట్టాలని చూశారు. సీఎం స్థాయిలో మొత్తం పోలీస్ డిపార్ట్మెంట్ని మీరు గనక ప్రవీణ్ తాగాడని రిపోర్ట్ ఇస్తే మీ అంతు చూస్తామన్నట్లుగా వార్నింగ్లు ఇచ్చారు. అంటే ఆ టైంలో పోలీసులు కూడా ఇమీడియట్గా రిపోర్ట్స్ చెప్పలేకపోయారు. ఎందుకంటే ఇంకొంచెం డీప్గా అనాలిసిస్ చేద్దాం, ఇంకొంచెం డీప్గా ఆధారాలు సేకరించి మనం చెప్పాలి, లేకపోతే వీళ్ళందరూ ఈ గొర్రెల్ని ఎమోషనల్ రెచ్చగొట్టేలాగా ఉన్నారు, ఈ రెచ్చిపోయిన గొర్రెలు వచ్చి రోడ్ల మీద పడి తగలబెట్టేలాగా ఉన్నారు, చాలా ప్రమాదకరంగా ఉన్నారు వీళ్ళు అని చెప్పి పోలీసులు కూడా 1-4 సార్లు ఆలోచించుకుని బాగా ఆధారాలు, సీసీ కెమెరా అన్నీ తెచ్చి ఎక్కడెక్కడ వైన్స్లోకి వెళ్ళాడు, ఎక్కడెక్కడ ఇది కొన్నాడు, బిల్స్ ఎక్కడ ఉన్నాయి, ఇవన్నీ 400 కెమెరాలు పరిశీలించి ఇన్ని ఆధారాలు తీసుకొచ్చి, నిజానికి అన్ని రోజులు వాళ్ళు అంత సమయం కానీ ఎఫర్ట్స్ కానీ పెట్టాల్సిన కేసు అది. చాలా సింపుల్గా పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఇది వచ్చిందని చెప్పి చేతులు దులిపేసుకుంటారు జనరల్గా అయితే. కానీ ఇంత సమాచారం ఎందుకు సేకరించారు? వీళ్ళు ఒక మాఫియా పనిచేస్తుంది, ఈ మాఫియా ఈ అమాయకమైన గొర్రెలను రెచ్చగొట్టి విధ్వంసం సృష్టించడానికి ప్లాన్ చేశారు వీళ్ళు అని చెప్పి పోలీసులకి రిపోర్ట్స్ ఉన్నాయి. కాబట్టి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని, ఒక ప్రభుత్వాన్ని బెదిరించే స్థాయిలో ఎంత పర్సంటేజ్ ఉన్నారు వాళ్ళు? ఇప్పుడు ఒక 10-15% ఉన్నారు, 20% ఉన్నారు. 20% ఉంటేనే ఒక పోలీస్ డిపార్ట్మెంట్ని భయపెడుతున్నారు, హిందువుల పండగల మీద, ఉత్సవాల మీద దాడులు చేస్తున్నారు. ఇంకా 10-15%, 20% మతమార్పిళ్ళు జరిగితే ఎలా ఉంటుంది పరిస్థితి ఊహించండి మీరు. మీరు భారతదేశాన్ని ప్రేమిస్తున్నా ఉన్నారు. ఇప్పుడు ప్రతి సెక్యులర్ హిందువు కూడా నేను కూడా భారతదేశాన్ని ప్రేమిస్తున్నాను, కానీ ఇది అవసరం లేదు, ఇది అనవసరమైన పని అంటారు మమ్మల్ని. రేపు పొద్దున వాళ్ళు ఒక 20% పెరిగిపోయిన తర్వాత అప్పుడు ఈ భారతదేశం ఉండదు, ఇంకా తగలపడతా ఉంటుంది. అప్పుడు నేను భారతదేశాన్ని ప్రేమిస్తానని చెప్తే ఏం ఉపయోగం ఉండదు, ఒట్టి మాటలేవి నీటి మీద రాతల్లాగా ఉంటాయి. నేను ప్రేమిస్తాను అనుకుంటే ఉపయోగం ఉందండి. రేపు పొద్దున భారతదేశాన్ని రాబోయే ప్రమాదాలని గుర్తించి చరిత్రలో మనం ఒకసారి పరిశీలన చేసుకుంటే ఏ కారణంతో మనకి యుద్ధాలు జరిగాయి, ఏ కారణంతో జాతి మొక్కలయ్యింది, ఏ కారణంతో మనం నాశనం అయ్యాం, చరిత్ర చూస్తే అర్థమైద్ది. ఆ మతం ఐడియాలజీ ఏంటో చూస్తే అర్థమైద్ది. విగ్రహారాధన పరమ పాపం, వ్యభిచారం అని చెప్పే దిక్కుమాలిన మతాలు అయ్యి. హిందుత్వంలో మన గొప్పతనం ఏంటి అంటే విశ్వమానవ ధర్మం అని అంటారు. ఎందుకనంటే విశ్వంలో ఉన్న మానవ జాతి అంతా ఒకే విధంగా ఆలోచించదు. ఇది బేసిక్ ప్రిన్సిపల్, అవునా కదా? పురుకు బుద్ధి జహకు రుచి. ఇప్పుడు మనిషిని చేసిన దేవుడికి మనిషి మ్యానుఫ్యాక్చరింగ్ ఏ విధంగా జరిగింది అర్థమైంది కదా వాడికి.
మనుషులందరూ ఒకే విధంగా ఆలోచించరు. ఒకడు సాకార భగవంతుని ఆరాధిస్తాడు, ఒక నిరాకార భగవంతుని ఆరాధిస్తాడు, ఒకడు అసలు దేవుడే లేడంటాడు. ఇలా రకరకాలుగా ఆలోచించేవాళ్ళు, తర్కించేవాళ్ళు, భిన్న భిన్నమైన సాంప్రదాయాలను పాటించేవాళ్ళు ఉంటారు. ఒక సంప్రదాయాన్ని రెచ్చగొట్టి ఇంకొక సంప్రదాయం మీదకి ఉసుగొల్పకూడదు, తన్నుకు చేస్తారు అనే బేసిక్ సెన్స్ దేవుడికి ఉండాలి కదా. కానీ విగ్రహ ఆరాధన చేస్తే పాపం వాళ్ళని చంపేయండి అన్నాడంటే ఈ మనిషి మ్యానుఫ్యాక్చరింగ్ వాడు చేయలేదు. మనిషి మ్యానుఫ్యాక్చరింగ్ ఎలా ఉంటుందో వాడు ఐడియాలజీ ఎలా వాడికి తెలియదు, చేసినాడు వాడు కాదు. వాడు కాదు కాబట్టే అందరూ ఒకే విధంగా ఉండాలి, ఒకే పేరుతో పిలవాలి, ఒకే మతంలో ఉండాలి అని చెప్పి ఆ శాడిస్టు దేవుడిని తయారు చేసిన వాళ్ళు. అది సమస్య. ప్రమాదకరమైనటువంటి సిద్ధాంతాలు కలిగిన మతం అది. కాబట్టి ఇప్పుడు ఈ వినాయక నవరాత్రుల మీద, అమ్మవారి నవరాత్రుల మీద దాడులు జరుగుతున్నాయి అంటే ఈ రోజుతో పోయేది కాదు ఇది. రేపొద్దున ఇంకొక కారణంతో దాడులు చేస్తారు, సైతాన్లు అంటారు. మీరు ఊరేగింపుగా వెళ్ళడం వల్ల మా పిల్లలకి జ్వరం వచ్చిందంటారు. మీరు పాటలు పెట్టడం, మీ దేవుడికి భజనలు చేయడం వల్ల మా ఆవిడ కడుపు పోయిందంటారు, లేదా మా ఆవిడ కడుపు రావట్లేదు అంటారు. దేనికి లింక్ పెడతారు వాళ్ళకే తెలీదు. వాళ్ళ పాస్టర్ రెచ్చగొడతాడు. కళ్ళ ముందు ఇన్ని ఆధారాలు కనపడుతుంటే యాక్సిడెంట్ని హత్య అని చెప్పి రెచ్చగొట్టి జనాలను చేశారా లేదా, చేయగలిగారా లేదా, రోడ్ల మీద తీసుకొచ్చారు కదా. అలాగే ఇప్పుడు అక్కడ టెంపుల్ ఉంది, అక్కడ విగ్రహారాధన జరుగుతుంది కాబట్టి నీ ఇంట్లో కీడు జరిగిందని చెప్పి రెచ్చగొట్టాడు వాళ్ళు. ఆ ఊళ్ళో 90 మంది మతం మారిపోయారు అనుకోండి, 10 మందే ఉన్నారు. ఈ 90 మందిని రెచ్చగొట్టి అక్కడ దేవాలయం ఉంది అంటే మీరు అందరూ అవుటే అని చెప్తాడు. ఈ 90 మంది ఏంటి, హిందువుల్ని ఆ 10 మందిని తోలేయడం, వాళ్ళ మతం ఆ గుడిని దాడులు చేయడం, ఇది చేస్తారు. ఇది డేంజరస్ మతం. మచిలీపట్నం దగ్గర కూడా సేమ్ ఇలాంటిదే ఒక ఇష్యూ జరిగింది. అక్కడ ఎప్పటి నుంచో రామాలయం ఉంది. రామాలయం కొన్ని సంవత్సరాలకు పూర్వం అక్కడ శ్రీరామనవమి వేడుకలు చేయడం ఆపేశారు. ఎక్కువ మంది మతమరుడు అయిపోయారు. ఈ మధ్య కాలంలో కొంచెం భక్తి భావన పెరగడం వల్ల అక్కడ మిగిలి ఉన్నట్టు కొంతమంది హిందువులు ఇక్కడ రామాలయంలో పూజలు జరగట్లేదు, పలువుడిపోతుందని చెప్పి ఉత్సవాలు చేసుకుందాం, శ్రీరామనవమి చేసుకుందాం అని చెప్పి గుడిని బాగు చేసి అలంకరణ చేసుకుని వాళ్ళు ఏర్పాట్లు చేస్తుంటే అక్కడ పాస్టర్ కత్తి తీసుకొచ్చి బెదిరించాడు వాడిని, నువ్వు అక్కడ పూజలు చేయడానికి లేదని చెప్పి. ఓ తాగుబోతుడు వచ్చి బూతులు తిట్టాడు, రాముడిని అమ్మనా బూతులు తిట్టాడు. ఎవరు ప్రమాదకరం చెప్పండి. అంటే ఇటువంటి ఒక చిన్న కంటిన్యూషన్. ఇప్పుడు ఈ పంచాయతీలన్నీ చేస్తుంది ఎవడు? క్రైస్తవ పాస్టర్లు. నిజంగా ఈ జరుగుతున్న ప్రతిదాని పట్ల ప్రభుత్వాలు, పోలీసులు కూడా సిగ్గుపడాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా. కారణం ఏంటంటే వినాయకుడు మండపాలు పెట్టుకునే ప్రతిసారి కూడా మండపం పెట్టుకోవడానికి ముందు మేము పర్మిషన్స్ తీసుకుంటాం. పోలీస్ పర్మిషన్, విద్యుత్ శాఖ పర్మిషన్ అన్నీ తీసుకుంటున్నాం. కానీ ఏ చర్చ్ అయినా సరే పర్మిషన్ తీసుకుని కడుతున్నాడా? ఒక్కసారి పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎం అయిన తర్వాత పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ సెక్రటరీ ఒక గెజెట్ ఇచ్చారు, గెజెట్ కూడా కాదు, ఒక సర్క్యులర్ ఇచ్చారు. మీ మండలాల్లో ఎన్ని పర్మిషన్ లేని చర్చలు ఉన్నాయి, అనుమతులు లేని చర్చస్ ఎన్ని ఉన్నాయి సర్వే చేయండి అన్నారు. వెంటనే కేఏ పాల్ సహా ప్రతోడు కామెడీ షో మొదలు పెట్టేశారు. మొదలు పెట్టేసి ఎట్లా సర్వే చేస్తావు నువ్వు, నీకేం అధికారం ఉంది అంటే మాట్లాడారు. అధికారులకు కాకపోతే నీ ముడ్డి కింద ఉందా మరి? అధికారం ఏం చేయాలో కూడా నువ్వే డిసైడ్ చేస్తావా? చర్చలో కూర్చున్న పాస్టర్ గడివి లేదుగా. కానీ వాళ్ళు ఎందుకు మాట్లాడారు? ఎందుకంటే 100కి 99 చర్చలకి పర్మిషన్స్ లేవు. ఆ మిగిలిన 1% ఉందో లేదో మాకు తెలియదు. నా లెక్క ప్రకారం అయితే 100% వాటికి పర్మిషన్స్ లేవు అనగలరు, కానీ 99% వాటికి పర్మిషన్స్ లేవు. కానీ మేము కట్టుకున్న ప్రతి గుడి కూడా పర్మిషన్ ఉందో లేదో అది పక్కన పెట్టండి, కానీ ప్రతి గుడి నుంచి ఆదాయం మాత్రం ఎవరు తింటున్నారు? ప్రభుత్వాలేగా. చర్చస్ నుంచి ఏమైనా ఆదాయం వస్తుందా? ప్రభుత్వాలు ఆదాయం తీసుకుంటేనే మేమేమో ప్రభుత్వాలు పర్మిషన్స్ తీసుకుంటున్నాం. మరి మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత, మా మత స్వేచ్ఛను పరిరక్షించాల్సిన బాధ్యత ఎవరిది? ప్రభుత్వాలదేగా. చివరికి ఈ క్రైస్తవ మోక వాళ్ళ మూఢనమ్మకాలని, వాళ్ళ పెంటని మా మీద ఎంత దారుణంగా రుద్దుతున్నారంటే, గుంటూరు జిల్లాలో ఏదో ఒక ఊర్లో వరుస అమ్మట క్రైస్తవులు చచ్చిపోతున్నారంట. నిన్న రోడ్డు మీదకి వచ్చి మీరు బొడ్రాయి పెట్టుకున్నారు హిందువులు, దానివల్లే చచ్చిపోతున్నాం అంటున్నారు. నిజంగా బొడ్రాయి పెడితేనే వేరే మతాల వాళ్ళు చచ్చిపోతారంటే ఊరుకో బొడ్రాయి మేము పెట్టేస్తాం, అడుగు తెచ్చుకున్నా అప్పు తెచ్చేయండి సరే. ఎందుకు చచ్చిపోవాలన్నా? అరే బతకటం కంటే అదే బెటర్ అండి. పద్దాగా పక్క మతాల మీద పడి ఆడవటం కంటే ఆడు మూఢనమ్మకాన్ని ఆడు నమ్ముకుంటూ ఆ నమ్మకాన్ని మాకు రుద్దుతున్నాడు. బొడ్రాయి సంస్కృతి ఈ రోజు కొత్తగా వచ్చిందా? కొన్ని వేల సంవత్సరాల నుంచి భారతదేశంలో లేదా? మరి అన్నాళ్ళ నుంచి లేని సావులు ఇప్పుడే జరుగుతుందంటే నువ్వేం తిని చచ్చావో, నీ వాళ్ళు ఏం తిని చచ్చారో అది ఎత్తుక్కో. హాస్పిటల్కి పోయి చావండి, చర్చికి పోతే బతకరు మీరు. హాస్పిటల్కి పోతే మీరు రోగం ఏంటో తెలిసింది, బతుకుతారు. అది కాకుండా ఈ బొడ్రాయి పెట్టారు, బొడ్రాయి తీసేయాలి, శివశక్తులను పెట్టారు, శివశక్తుల్ని తీసేయాలి. ఏంటి పంచాయతీలు? అంటే ఈ దేశంలో విగ్రహారాధన చేయకుండా ఉండే మత స్వేచ్ఛ నీకుంది, కానీ విగ్రహారాధన చేసుకునే మత స్వేచ్ఛ మాకు లేదా హిందువులకి? కరోనా టైంలో కూడా పాస్టర్లు ఎక్కువ మంది చచ్చిపోయారు. ఇది కూడా కుట్రా అని చెప్పి ఒకళ్ళిద్దరు పాస్టర్లు మాట్లాడారు. అంటే హాస్పిటల్కి వెళ్ళిన పాస్టర్లను చంపేస్తున్నారు కుట్ర చేసి అని చెప్పి. ఎవరికి అవసరం ఉంటుంది?
అలా చంపితే బయటికి రావా? ఈ రోజుల్లో దాయటం కుదురుతుందా? కానీ రీజన్ ఏంటి అక్కడ? కరోనా టైంలో పాస్టర్లు ఎందుకు ఎక్కువ మంది చచ్చిపోయారంటే వాళ్ళకుండే ఆహారపు అలవాట్లు. వాళ్ళు రోజుకో ఇంటికి కూటమికి పోతారు. వాడు సిల్లిగారులు కోడి కూర వండి పెడతాడు. నాన్ వెజ్ లేకపోతే ముద్ద దిగదు వీళ్ళకి. రోజు నాన్ వెజ్ తింటారు వీళ్ళు. ఎక్సర్సైజులు ఉండవు వీళ్ళకి. ఇప్పుడు మన పూజారులు ఉన్నారనుకోండి, పొద్దున్నే బ్రహ్మముహూర్తంలో లేస్తారు, సంధ్యావందనం చేసుకుంటారు, కాసేపు ప్రాణాయామం ఏదో చేసుకుంటారు, దేవుడికి ఆరాధన చేస్తారు, అభిషేకానికి నీళ్లు తెస్తారు, కాసేపు ఏదో ఒక యాక్టివిటీ వాళ్ళు దైనందిన జీవితంలో ఒక నియమబద్ధమైన జీవితాన్ని గడుపుతారు వాళ్ళు. హాస్టల్కి నియమబద్ధమైన జీవితం ఎక్కడ ఉంటారు? వీళ్ళకి ఎక్సర్సైజ్లు ఉండవు, సెక్సైజ్లే ఉంటాయండి. మొన్న ఆడేవాడు హనీ జాన్సన్ ఒకడు ఉన్నాడు. ఆడు చర్చికి వచ్చే ఒక అమ్మాయి కంట నీకు వెనకాల అవయవం పుచ్చిపోయింది, దానికి నేను ఆయింట్మెంట్ రాస్తాను అంటాడు. దరిద్రుడు. అదే మాట్లాడే మాట. నిన్న అమరావతిలో ఒక పాస్టర్ 55 ఏళ్ళు అంటాడు వయసు, 15 ఏళ్ళ అమ్మాయికి చర్చికి వచ్చే అమ్మాయికి కడుపు చేశాడంట. ఆడు తాడేపల్లిగూడెంలో విష్ణు ఎబినేజర్ అని ఒక పాస్టర్ ఉంటాడు. వాడు నాకు చర్చికి వచ్చే ఆడపిల్లలందరికీ నగ్న ప్రార్థనలు చేస్తానని చెప్పి పిలిచేవాడు. వాడు ఇప్పుడు ఏమైపోయాడో కూడా తెలియదు. అనంతపురంలో డేవిడ్ అని ఒక పాస్టర్, ఆడు హాస్టల్ నడిపించుకుంటూ హాస్టల్ బాలికలతోటి నగ్నంగా మసాజులు చేయించుకున్నాడు. ఎట్లాంటివి చెప్పమంటే ఇన్ని ఉన్నాయి మరి వాళ్ళకి. 60 ఏళ్ళ ఓఫిరు చర్చిలో విశ్వాసులు అందరూ కన్యకలు, నేను వాళ్ళకి పురుషుడని చెప్పుకుంటున్నాను. అందులో ఒక అమ్మాయి బాధేసి తండ్రి అంటుంది. తండ్రి అని రంకుమోగుండి తండ్రి అంటుంది. తండ్రి నువ్వు నాతోనే పెట్టుకున్నాను అనుకున్నావు, అందరితో పెట్టుకుంటున్నావు, అందుకని బాధ వేస్తుంది అంటుంది. అంటే ఒక పక్క నేను విశ్వాసులకు తండ్రి అని చెప్పుకుంటున్నాడు, విశ్వాసులు అందరూ కన్యకలు, నేను పురుషుడిని అని చెప్పుకుంటున్నాడు. ఇప్పుడు బైబిల్లో ఒక కాన్సెప్ట్ ఉంటుంది, గొర్రెపిల్ల పెళ్లి విందు సిద్ధం చేయండి అని చెప్పి. గొర్రెపిల్ల అంటే సంఘం అని చెప్తారు, వరుడు యేసయ్య అని చెప్తారు. ఇప్పుడు దీన్ని వీళ్ళు ఇంకో రకంగా అన్వయం చేసేసుకుని, వరుడు అంటే కాపరి, గొర్రెపిల్ల అంటే సంఘం, సంఘంలో ఉన్న విశ్వాసులందరూ వరుడికి అంటే ఓన్లీ అంటే స్త్రీలకైనా లేకపోతే పురుషులకు కూడా? అయ్యో మీకు తెలియదండి, మన తెనాల్లో ఒక 1 year బ్యాక్ ఒక పాస్టర్ చర్చికి వచ్చే అబ్బాయిని పిల్లోడిని రేప్ చేశాడు. ఒక మగ పాస్టర్ చర్చికి వచ్చే పిల్లోడిని రేప్ చేశాడు. ఇది మీకు క్యాథలిక్స్ లో బాగా ఎక్కువ ఉంది. మగ పిల్లల్లో చిన్నపిల్లల్ని, చిన్నవాళ్ళలో మగ పిల్లల్ని ఎక్కువగా రేపులు చేసింది క్యాథలిక్స్. చెప్పండి. వాళ్ళకి వచ్చే ఇన్కంలో ఎక్కువ భాగం దేనికి ఖర్చు పెడుతున్నారు తెలుసా? ఈ లైంగిక అత్యాచారాలు, రేప్ కేసుల్లో కోర్టు ఖర్చులు ఖర్చు పెడుతున్నారు ఎక్కువ భాగం. వాళ్ళకి వచ్చే ఇన్కమ్ అంతా దానికే ఖర్చు పెడుతున్నారు. టెనీ కాస్ట్ ఇట్లాంటి విషయాలు బయటకు రాకుండా సెటిల్ చేయమని పోప్ వాళ్ళకి ఆదేశం కూడా ఇచ్చాడు. మీకు గూగుల్ చేస్తే కూడా వస్తుంది. ఓకే రైట్. నేను ఇందాక నుంచి స్ట్రక్ అయిపోయింది, ఒక క్వశ్చన్ అడగాలి మిమ్మల్ని. చెప్పండి. అంటే ఒక క్రైస్తవ్యుడు, అంటే ఒక క్రైస్తవ మతంలో ఉన్నటువంటి వ్యక్తి, కూలి పని చేసేటోళ్ళైనా సరే, చిన్నపిల్లలైనా సరే, పెద్దవాళ్ళైనా సరే, మత మార్పిడి చేయించడానికి వాళ్ళని కూడా క్రిస్టియానిటీలోకి లాగడం కోసం పరితపిస్తుంటారు, పని చేస్తుంటారు అన్నారు కదా. అసలు ఆ టాక్టిక్స్ ఏముంటాయి, ఎట్లా చేస్తారు, అది ఎట్లా పాసిబుల్ అవుతుంది? మీరు చెప్పండి, ఫస్ట్ మీరు చెప్పండి. వారం వారం వీళ్ళు అసెంబ్లీ అవుతారు లేదా చర్చిలో? ఇప్పుడు కంపల్సరిగా మీరు వారానికి ఒకసారి గుడికి రావాల్సిందే అని చెప్పి హిందుత్వం ఎవరు నిర్బంధం పెట్టరు. ఏ పండగలకో పర్వదినాలకో మనం వెళ్తాం, లేకపోతే మనల్ని ఎవరు ఫాలో అప్ చేయరు. కానీ ఒక వారం చర్చికి రాకపోతే ఖచ్చితంగా పాస్టర్ వాళ్ళ ఇంటికి వెళ్తాడు. 2-3 వారాలు రాకపోతే ఇంటికి వెళ్ళిపోతాడు, ఒక వారం అయితే ఫోన్ చేస్తాడు. అంత ఫాలో అప్ ఉంటుంది వాళ్ళకి. వెళ్ళిన తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? ఏదన్నా సుభాషితాలు, నీతి సూక్తులు చెప్తున్నారు అనుకుంటున్నారా? రెచ్చగొడతారు. ఏ విధంగా రెచ్చగొడతారు? నువ్వు విశ్వాసంలో నిలబడాలి, నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా అవన్నీ దేవుడు నీకు పెట్టే పరీక్షలు, నువ్వు తట్టుకోవాలి, ప్రూవ్ చేసుకోవాలి. వీడు మతం మార్చే ముందేమో నీకున్న కష్టాలు చిటికలు తీసేస్తాడు, ఇలా వస్తే అలా మాయం చేసేస్తాడని చెప్పి మతం మారుస్తారు. వచ్చిన తర్వాత అసలు విశ్వాసంలో నిలబడాలి, నువ్వు ఎన్ని పరీక్షలు వచ్చినా తట్టుకోవాలని చెప్తారు. ఇవన్నీ నువ్వు తట్టుకుంటేనే పరలోకం చెప్తారు. సరే, వీడి వరకు సేఫ్, వీడిని బ్రెయిన్ వాష్ చేస్తారు, నువ్వు కష్టాలు వస్తే మారిపోకూడదని చెప్పి. తర్వాత వీడి మందరం పెంచుకోవాలి కదా. పెంచుకోవడానికి ఏం చేయాలి? వీడు మత మార్పులు చేసే సామర్థ్యం వీడికి లేకపోయినా, లేకపోతే అంత సక్సెస్ఫుల్ కాకపోయినా వీళ్ళకి టార్గెట్లు ఇస్తాడు. మిమ్మల్ని దేవుడు పైన లెక్కలు అడుగుతాడు. నువ్వు రక్షించబడ్డావు, మరి నీ కుటుంబాన్ని రక్షించవా, అందరినీ తీసుకురా, నీ ఇంటి పక్కన రక్షించ. ఇది బైబిల్లో ఉందా ఏమన్నా? అంటే ఇట్లా అడుగుతాడు అని లెక్కలు అడుగుతాడు అని బైబిల్లో ఉంది ఏమన్నా రాసి? పౌలు పత్రికల్లో ఏ విధము చేతనైనను అగ్నిలో నుండి లాగినట్టుగా కొందరిని రక్షించి తిని, అందరికీ అందరి వాడిని తిని. అసలు ఈ మోసపు మాటలు, అబద్ధాలు, వేషాలు, దొంగ నాటకాలు అన్నీ కూడా టెస్ట్ మనీస్ ఉన్నాయి కదా. ఈ టెస్ట్ మనీస్ అన్ని, వీటన్నిటికీ మూల పురుషుడు పౌలు. ఈ పౌలు దొంగ నాటకం, నాకు వెలుగు కనపడింది, స్వర కనపడింది అని చెప్పి అక్కడి నుంచి మొదలైంది. అసలు ఇక అక్కడి నుంచి దొంగ సాక్ష్యాలు మొదలైంది. ఆ పౌలు ఒక్కొక్కళ్ళ దగ్గరికి పోయి, నేను బెన్యామీన్ గోత్రం వాడిని, నేను రోమియుడిని, రకరకాలుగా నాటకాలు వేసేవాడు. దీనికి ఏంట్రా అంటే, ఏదో ఒక విధంగా కొంతమంది రక్షిస్తున్నా కదా, ఏ విధము చేతనైనను కొందరిని రక్షించవాలని అందరికీ అందరి వాడిని అయితే అంటాడు.
పౌలే చేసేవాడు నేను చేస్తే తప్పేంటి అంటే వీళ్ళ దృష్టిలో ఏంటి మతం మార్చడం రక్షించడం అనమాట. రక్షించడానికే కదా మనం చేసేది, కాబట్టి మోసం చేసినా తప్పు లేదు, అబద్ధాలు చెప్పినా తప్పు లేదు అని జస్టిఫికేషన్, వీళ్ళకి వీళ్ళే జస్టిఫికేషన్. మళ్ళీ పైకి చెప్పేది ఏంటి, మేము దేవుడిని నమ్ముకున్న అబద్ధం చెప్పకూడదంట. అసలు మొట్టమొదట వీళ్ళు జీవితం అబద్ధంతో మొదలు పెడతారు. కాబట్టి వీళ్ళు కామన్ మ్యాన్, ఎవరైతే కామన్ విశ్వాసాలు ఉంటారో వాళ్ళకి టార్గెట్లు ఇస్తారు. నీ ఇంటి పక్కన రక్షించాలి, లేకపోతే నీ పరలోకంలో నీకు బహుమతి ఉండదు. బహుమతి అంటే అక్కడ ఏముంటుంది మీరు చెప్పండి. సింపుల్ అండి. ఇక్కడ ఇస్లాంలో అయితే చాలా స్పష్టంగా ఉంటుంది. అక్కడికి వెళ్తే మద్యపు సెలయర్లు ఉంటాయి, ఎప్పటికీ ముసల్తనం రాని స్త్రీలు ఉంటారు, ఫోర్స్ ఉంటారు. వాళ్ళకి ఛాతి పెద్దదిగా ఉంటుంది, నీలి కన్నులు ఉంటాయి, తెల్లటి చర్మం ఉంటుంది. ఈ వాళ్ళతో నువ్వు ఎంతసేపు అయినా సుఖపడవచ్చు. అసలు నీకు ఎప్పటికీ స్ఖలనం అనే శక్తి వస్తుంది. ఎట్లాంటి ఏయో చాలా ఆఫర్స్ ఉన్నాయి. కానీ దురదృష్టవశాత్తు బైబుల్ అట్లాంటి ఆఫర్స్ ఏం లేవండి. బైబుల్ దేవుడు ఎట్లా కూర్చుంటాడంటే పరలోకంలో ఇటు 7 తెగుళ్ళు పెట్టు కూర్చుంటాడు. కరోనా, ఎయిడ్స్, యాంథ్రాక్స్, ఎబోలా ఇట్లాంటివన్నీ పెట్టు కూర్చుంటాడు. ఇక్కడ వాళ్ళు సుఖపడటానికి ఏమీ లేదు. అక్కడికి వెళ్ళి నువ్వు అది బీకినావో నువ్వు ఇది బీకినావో అని భజన చేయటం ఒకటే ఉంటుంది. ఇంకా అంతకుమించి పరలోకం దానికంటే నరకం బెటర్ కదా, చాలా బెటర్. ఇప్పుడు కంటిన్యూగా నువ్వు యేసుకు భజన చేస్తూ కూర్చుంటావు, ఇక దానికి లిమిట్ లేదు. ఇక ఎంతకాలం కూర్చుంటావు, ఎంతకాలం భజన చేస్తారు చెప్పండి. ఇప్పుడు మనకి మోక్షం అంటే ఏంటి, సచ్చిత్ ఆనందం, పరబ్రహ్మం ఏదైతే ఒక సచ్చిదానంద పరబ్రహ్మ స్వరూపం అంటారు కదా, ఆ సచ్చిత్ ఆనందంలో మనం ఉంటాం. అందుట్లో మనం భావరహిత స్థితిలోకి వెళ్ళిపోతాం. ఐక్యమైపోతాం కంప్లీట్ గా. మనకి పరమాత్మలో ఐక్యమైపోయి లీనమైపోయే కాన్సెప్ట్ కూడా ఉంది. కానీ వీళ్ళకి ఏంటంటే సుఖ దుఃఖాలు ఉంటాయి. వాళ్ళకి దుఃఖం లేదు, పోనీ దుఃఖం లేదనుకుందాం, కంటిన్యూగా ఎడతెరగిన సుఖం కూడా దుఃఖంతో సమానం అయింది కొంతకాలం తర్వాత. చెప్పాడు అక్కడికి వెళ్ళి కూడా మాస్టర్బేషన్ చేసుకో, అక్కడికి వెళ్ళి సెక్స్ ఉంటుందని చెప్పాడు. పరలోకపు సెక్స్ పాస్టర్ ఓపిర ఏం చెప్పాడు, అది ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు వాళ్ళని. ఆ పక్కన యాంకర్ అడిగాడు, ఏంటంటే పరలోకంలో సెక్స్ ఉంటుందా లేదా అని చెప్పి మన వాళ్ళకి డౌట్లు ఉన్నాయనంటే, కొంతమంది దిగులు పడుతున్నారు, మరి పైన ఉంటుందా లేదా, మరి ఇప్పుడే బాగా చేసుకోవాలని చెప్పి అని అడిగాడు. పైగా చర్చికి వచ్చిన ఆడవాళ్ళకి కూడా చెప్పాడంట, మీకు ఎప్పుడైనా బాగా మూడొస్తే చర్చిలో మాస్టర్బేషన్ కూడా చేసుకోమని చెప్పాడు చర్చికి వచ్చే వాళ్ళకి. అదే ఫస్ట్ వీడియో పెట్టాడు, ధర్మ సందేహాలు చెప్పాడు. అసలు ఈ పరలోకంలో సెక్స్ అద్భుతంగా చెప్పాడు ఆయన. ఏమన్నాడంటే, పరలోకంలో సెక్స్ ఉండదు అంటే భూలోకంలో ఆ అవయవాలు ఇవ్వటం దేవుడు చేసిన తప్పు అయింది. భూలోకంలో అవయవాలు ఇచ్చారంటే పరలోకంలో కూడా ఉంటాయి, అవి ఇంకా పవర్ఫుల్గా ఉంటాయి అన్నాడు. అది ఇక్కడ 10 నిమిషాలు ఉంటే అక్కడ మరి అవును, చాలా క్లియర్గా ఇదే చెప్పాడు. మనకి మహిమాన్వితమైన శరీరం వచ్చింది, మహిమాన్వితమైన కాళ్ళు, మహిమాన్వితమైన చేతులు, మహిమాన్వితమైన నోరు, మహిమాన్వితమైన అది అని చాలా పవర్ఫుల్గా ఉంటుంది అన్నాడు. అక్కడ సెక్స్ కూడా ఇక్కడున్న భూలోకంలో వరుసలు ఉండవంట. ఇప్పుడు పెళ్ళాము మొగుడని తెలుసు అంట, కానీ ఆ సంబంధాలు ఉండవు. కాబట్టి వీడికి గనక వేరే ఆంటీ మీద కన్ను ఉందనుకోండి భూలోకంలో, ఆ ఆంటీ అక్కడ చేసుకోవచ్చు అంట. అంటే వాడు చెప్పిన మాట అండి, మరి వాడు ఉన్న మాట చెప్పాడు. ఇవన్నీ ఆయన మాట్లాడు మా ఛానల్లో కూడా నేను కౌంటర్ చేశాను. నిజంగా ఇప్పుడు మాలాంటి వాళ్ళు లేకపోతే ఇలాంటి మాటలు ఎన్నో మరుగున పడిపోయి అసలు నిజంగా ఇదంతా కూడా దేవుడు చెప్తున్న వాక్యమే అన్నట్టుగా వినేసేవాళ్ళు. ఇది ఏంటో తెలుసా మీకు, ఇది స్ట్రాటజీ, మార్కెటింగ్ బిజినెస్ స్ట్రాటజీ. ఇది ఇప్పుడు పరలోకంలో సెక్స్ లేదంటే బాధపడేవాళ్ళు కొంతమంది ఉంటారు, ఉందంటే వ్యతిరేకించేవాళ్ళు కొంతమంది ఉంటారు. ఈ రెండు వర్గాలని దూరం చేసుకోకూడదు. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు బిజినెస్ కంపెనీస్ ఏం చేస్తాయి, బాగా క్వాలిటీ ప్రొడక్ట్స్ పెడతాయి, ఎక్కువ రేట్లు పెడతాయి. ఈ ఎక్కువ రేట్లు భరించలేని వాళ్ళు కొంచెం తక్కువ రేట్లు ఏమని, అందుకని అదే కంపెనీ ఇంకో పేరుతో చిన్న తక్కువ రేట్లో నాసి రకం ప్రోడక్ట్ పక్కనే పెట్టింది. ఎందుకంటే ఈ కస్టమర్ వాడు కోల్పోవడం ఇష్టం ఉండదు అడిగి. అట్లాగే మీకు హిందూ ఆచారాలను ఫాలో అయ్యే చర్చలు ఉన్నాయి కొన్ని, కొబ్బరికాయలు కొట్టడం, విగ్రహారాధన అంటే వాళ్ళ పటాలు పెట్టుకోవడం, ఈ మధ్య కొబ్బరికాయలు కొట్టడం, శటగోపాలు, ధ్వజస్తంభాలు అన్ని పెట్టేశారు. మరి గృహప్రవేశం కూడా ఒక జంట యేసు పటం పెట్టుకుని లోపలికి వచ్చారు, పాలు పొంగించారు, అన్నీ చేస్తున్నారు. ఎందుకు? ఈ ఆచారాలకు దూరం అయిపోతే కొంతమంది నొచ్చుకుంటారు, బాధపడతారు, అరే మనం ఏదో కోల్పోయాం బాధ. కాబట్టి వాళ్ళకి ఉండాలి, ఆప్షన్ ఉండాలి. ఇక్కడికి వచ్చేసాం కదా మనం మొత్తం మారిపోవాలి, అది ఫాలో అవ్వకూడదు అనేవాళ్ళు ఉంటారు, వాళ్ళకి ఒక కంపెనీ. కాబట్టి అన్ని వర్గాల వాళ్ళని, అన్ని రకాల మనస్తత్వాల కస్టమర్లని మనం కోల్పోకూడదు. ఎవరికి ఏది కావాలంటే అది. కస్టమర్లు ఎట్లయితారు, భక్తులు కదా వాళ్ళు, అది మార్కెటింగ్ అండి, అది బిజినెస్ అండి. అది మీరు అక్కడ చర్చికి వెళ్తే 10% కట్టాలి, ఏంటి బిజినెస్ కదా. ఎంత ఎక్కువ మందిని మారిస్తే అంత ఎక్కువ ఇన్కమ్, అది బిజినెస్ కదా. వాళ్ళ మతంలోకి మారితే స్వర్గం ఇస్తాడు, లేకపోతే నరకంలో వేస్తాడు, బిజినెస్ కదా, బిజినెస్ డీలే. రైట్. కొంత మనం మాట్లాడితే అంటే బైబిల్ ఓకే, బైబిల్ పక్కన పెడితే, యేసుక్రీస్తుని పక్కన పెడితే, మేము కూడా ఎక్స్పెక్ట్ చేస్తుంది అదే, వాళ్ళు ఇద్దరిని పక్కన పెట్టేయాలని చూస్తున్నాం భారతదేశం మొత్తం.
నాకు క్వశ్చన్ కంప్లీట్ కానివ్వండి. ఇది నేను ఏమంటున్నా అంటే కొంతమంది పాస్టర్లు మీరు చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి పేరు ఏమన్నారు, మోఫిర్, రంజిత్ ఓఫిర్ లాంటి వాళ్ళు కావచ్చు, లేకపోతే కొంతమంది కావచ్చు, అఫ్ కోర్స్ అమ్మతేజ అట్టి పండిస్తాడు ఏదేదో చేస్తుంటాడో, ఇటువంటి వాళ్ళు కాకుండా నిజంగా అంటే నమ్మదగిన వాళ్ళు లేకపోతే నిజంగా బాగానే చేస్తారు వీళ్ళు అని అనిపించిన పాస్టర్లే లేరా అసలు? మీకెవరైనా అనిపిస్తే ఒక పేరు చెప్పండి. నేను అన్నా కదా విజయప్రసాద్ రెడ్డి నాకు మంచిగా అనిపించింది. ఎందుకు అనిపించింది అంటే మీరు అనమనంగానే జై శ్రీరామ్ అన్నందుకు ఆ విషయం ఆయన క్లియర్గా తర్వాత వీడియోలో చెప్పాడుగా, వాళ్ళకి సమాధానం చెప్పినప్పుడు. ఇప్పుడు నా చుట్టూ బోర్డు మంది హిందువులు ఉన్నారు, వాళ్ళందరికీ తర్వాత వాక్యం చెప్పాలంటే ఒకసారి నేను వాళ్ళతో రిలేషన్ కట్ చేసేసుకుంటే అట్టా మీకు నేను వాళ్ళు నన్ను నమ్మేలాగా చేసుకోవాలి ఫస్ట్ అన్నాడు. బహుశా మీ ఇంటర్వ్యూలో అనుకుంటా విపి రెడ్డి గారు మీరు ప్రశ్న అడిగారు, విజయప్రసాద్ రెడ్డి ఆయన విపి రెడ్డి, అదే మీరు విపి అంటారు మరి, అంటే అంత పూర్తి పేరు షార్ట్ కట్ లో చెప్తాను. షార్ట్ కట్టేనా? సరే, పాస్టర్ విజయప్రసాద్ రెడ్డి గారు మీరు ప్రశ్న అడిగారు, మీరు బైబిల్ని ఫాలో అవుతారా, బైబిల్ని నమ్ముతారా అని అడిగితే, బైబిల్ ఇట్స్ ఏ లా, మాకు ఆధ్యాత్మిక జీవితానికి సంబంధించినంత వరకు అది లా అని చెప్పాడు ఆయన. అయితే ఇక్కడ నా ప్రశ్న అంటే నేనైతే ఏమడిగేవాడంటే, మరి ఇప్పుడు మనకి భారతదేశానికి ఒక రాజ్యాంగం ఆయన చెప్పాడు, భారతదేశానికి ఒక రాజ్యాంగం ఉన్నట్లుగా భక్తి జీవితానికి ఒక రాజ్యాంగం అని చెప్పాడు. ఈ రెండు రాజ్యాంగాలు ఒక విషయంలో విభేదిస్తున్నాయి అనుకోండి, దేన్ని ఫాలో అవుతాడని అడుగుతాను నేను. న్యాయబద్ధమా కాదా ఈ ప్రశ్న? న్యాయబద్ధమే. ఈ రెండు రాజ్యాంగాలు ఇప్పుడు భారతదేశ పరిధిలో నువ్వు ఎలా జీవించాలి అని రాజ్యాంగం వివరిస్తుంది, భక్తి జీవితంలో ఎలా ఉండాలని బైబిల్ వివరిస్తుంది. కానీ ఈ రెండు కొన్ని ఉమ్మడి విషయాలు మాట్లాడతాయి. అంటే ఇతరుల పట్ల నువ్వు ఎలా వ్యవహరించాలి అనేది భారత రాజ్యాంగం మాట్లాడుతుంది, బైబిల్ మాట్లాడుతుంది. ఇతర విశ్వాసాల పట్ల నువ్వు సహనాన్ని కలిగి ఉండాలి, ద్వేషాన్ని ప్రదర్శించకూడదు భారత రాజ్యాంగం చెప్తుంది. బైబిల్ అలా చెప్పట్లా, పరమత సహనం గురించి చెప్పదు. ఇతర మతాలని నువ్వు వ్యభిచారంగా చూడాలి, విగ్రహారాధన వ్యభిచారం అని చెప్తుంది. నువ్వు బైబిల్ ఫాలో అవుతావా, రాజ్యాంగాన్ని ఫాలో అవుతావా? విజయప్రసాద్ రెడ్డిని పక్కన పెట్టి మీరు విజయప్రసాద్ రెడ్డి కొంచెం బెటర్ క్యాండిడేట్ అన్నారు కాబట్టి, విజయప్రసాద్ రెడ్డి గారు బైబిల్ని పూర్తిగా నమ్మే వ్యక్తి అయితే కనుక, అంటే మంచి క్రైస్తవుడు, బైబిల్ని పూర్తిగా నమ్మితే వాళ్ళ క్రైస్తవులకి మంచి క్రైస్తవుడు. కానీ అదే విజయప్రసాద్ రెడ్డి బైబిల్కి మీరు మాట్లాడితే, ఎందుకంటే బైబిల్ ప్రకారం చూసుకుంటే నన్ను తప్ప అన్య దేవతల పేర్లు నీ నోట తలవనేకూడదని వాళ్ళ దేవుడు చెప్తున్నాడు. మరి ఆయన జై శ్రీరామ్ అనగానే ఆ జై శ్రీరామ్ అనేసాడు, అది అన్య దేవతలను తలవటం కాదా? మరి ఆయన బైబిల్కి విరుద్ధంగా వెళ్ళాడు కదా. కనీసం అతను మంచి హిందువుడు ఎట్టాగూ కాదు, మంచి క్రైస్తవుడు కూడా కాదుగా. ఎందుకు మనం హిందువుల దృష్టిలో చెడైపోయి అంటే వ్యతిరేకత పెరిగిపోతుంది, కొంచెం మంచిగా నటించి నటనే సరే అట్లా అంటే నాకు మళ్ళా ఇంకొక పాస్టర్ మంచిగా అనిపించింది, ఎవరంటే కిరణ్ పాల్ తడిగుడ్డతో గొంతుకు వస్తాడంటారు కదా, ఆ టైప్ అయిన తీసుకొని కావాలి. ఓకే, కిరణ్ పాల్ అంటే అంతరిక్షం గురించి పుస్తకాలు రాసిన సైంటిస్ట్, గుడివాడి కిరణ్, అదే సైంటిస్ట్. చెప్తా తడిగుడ్డతో గొంతుకు వచ్చే రకమైన నీట్గా అదే తీయగా మాట్లాడుతూనే మనందరికీ ఒక్కడే దేవుడు, మానవ జాతి అంతటికి ఒక్కడే దేవుడు అని చెప్పి ఇక చివరికి ఆవు కథ చెప్పినట్లుగా చెప్పి చివరికి అక్కడికి వెళ్తాడు. అంతే, ఎటు పోయి ఎటు వచ్చినా ఆవు గడ్డి తింటే పాలు వస్తుంది, పేడేస్తుంది, అది కామన్ లాస్ట్కి. చలో ఓకే, ఈ అంశాలన్నీ కాసేపు పక్కన పెడదాం. లలిత్ గారు మీరు ఓపెన్గా చెప్పాలా, మీరు హిందూ జనశక్తిని నడిపిస్తుంది, హిందువుల కోసం పోరాడుతుంది, హిందువుల కోసం పరితపిస్తుంది, క్రైస్తవ్యాన్ని వ్యతిరేకిస్తుంది, అన్నిటికీ మూల కారణం మీ రాజకీయ ఎజెండే అని నేను అంట, మీరేమంటారు? రాజకీయ అజెండా అంటూ ప్రత్యేకంగా మాకైతే ఏం లేదండి. మీరు బీజేపీకి పనిచేస్తలేరా? కరుణాకర్ సుగుణ గారు మీరు చెప్పండి. మేము ఎప్పుడు పనిచేసాము? మేము కరుణాకర్ సుగుణ గారిని అడుగుతున్నా, మీరు పనిచేస్తలేరా బీజేపీకి? అంటే బీజేపీ సభ్యత్వం తీసుకున్నాం అనుకుంటున్నారా? పార్టీకి కాదు, అంటే పార్టీ కార్యకలాపాలకు లేకపోతే పార్టీకి బూస్ట్ ఇచ్చే పనులు మీరు చేస్తారా లేదా? మేము హిందుత్వం కోసం పనిచేస్తున్నాం అండి. ఈ హిందుత్వం కోసం పనిచేయడంలో భాగంగా హిందూ ఓటు బ్యాంక్ నిర్మాణం అవుతుంది అనుకుందాం. కొంతమంది హిందుత్వం బేస్ మీద ఓటింగ్ని చేస్తున్నారు అనుకుందాం. అయితే దీనివల్ల లబ్ధి పొందుతుంది బీజేపీ అని కొంతమంది మాట్లాడుతున్నారు అనుకుందాం. బీజేపీ ఎందుకు అవ్వాలి? కాంగ్రెస్ని కూడా లబ్ధి పొందమానండి, అంటే హిందుత్వానికి అనుకూలంగా పాలసీలు చేయమనండి. బీఆర్ఎస్ని కూడా హిందుత్వానికి అనుకూలంగా మాట్లాడమనండి. అప్పుడు హిందుత్వ ఓటు బ్యాంక్ వాళ్ళకే పడుతుంది. ఇప్పుడు బీజేపీ మాత్రమే మాట్లాడుతుంది కాబట్టి వాళ్ళకి అవుతుందేమో మాకు తెలియదు. ఇప్పుడు పాలసీ మేకింగ్ ఎలా జరుగుతుందో. మీకు బీజేపీకి లింక్స్ లేవా? మీ ఇద్దరికి కూడా? మాకైతే ఎప్పుడు లేవండి. నిజంగానే లేవు. నిజంగా లేవా? నాకైతే నరేంద్ర మోదీ గారితో కాంటాక్ట్ ఉంది, మేము రోజు ఫోన్లో మాట్లాడుకుంటా ఉంటాం. ఇవి కాకుండా నేను అంటే ఫ్యాక్ట్స్ అడుగుతున్నా, మీరు నిజంగా నిజాలు చెప్తారని. కరుణాకర్ గారు చెప్పిన మాటే సింపుల్ అండి. ఒక దీపం వెలిగించాం, ఆ వెలుతురు ఒకడికే రావాలి, ఇంకోటికి రాకూడదు
అని మేము అనుకోవట్లేదు. ఇప్పుడు కాంగ్రెస్ ఎవరికి విలువనిస్తే వాళ్ళకని అంటారు. బీజేపీ దానివల్ల కొంచెం బెనిఫిట్ అవుతుంది అని అనిపించింది అనుకోండి, అదే బెనిఫిట్ కాంగ్రెస్ కూడా తీసుకోమనండి, హిందుత్వం కోసం పనిచేసి. మేము వద్దంటలేదు. చలో ఓకే, ఈ అంశాన్ని దాటివేసి మీరు రాజకీయాల్లోకి రావాలని ఇంట్రెస్ట్ మీ ఇద్దరికి ఉందా లేదా చెప్పండి. ఫస్ట్ మీరు చెప్పండి, ఇప్పుడు మా ఇంట్రెస్ట్ రాజకీయాల్లోకి రావాలని ఉందా లేదా కరుణాకర్ సుగుణ గారు? స్ట్రైట్ క్వశ్చన్. నేను అదే చెప్తున్నాను, ఒక 2 minutes టైం ఇవ్వండి. ఇప్పుడు ఎగ్జాంపుల్కి నేను కేసీఆర్ గారిని తీసుకుంటాను. ఆయన తెలంగాణ రాష్ట్ర సాధన ఒక ఉద్యమాన్ని నడిపించారు. ఆ సమయంలో ఆయన మాట్లాడిన కొన్ని మాటలు, తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అవసరమైతే నేను గొంగళ పురుగును కూడా ముద్దు పెట్టుకుంటా అని చెప్పి, మాది హిందుత్వ రాష్ట్ర సాధన, దానికోసం అవసరమైతే కేసీఆర్ గారికి ఎలాంటి కమిట్మెంట్ ఆ తెలంగాణ రాష్ట్రం సాధించడంలో ఉందో మాకు అలాంటి కమిట్మెంటే ఉంది. దానికోసం పాలిటిక్స్ అవసరం అనుకోండి, అక్కడికి వస్తాం. దీనికోసం అవసరమైతే అక్కడికి వస్తాం. మేము అక్కడ రావడం వల్ల ఇది వీక్ అవుతుంది అనుకోండి, రాం. ఇది ఇంకొంచెం స్పీడ్గా ముందుకెళ్తుంది అనుకుంటే అప్పుడు వస్తాం, లేకపోతే లేదు. ఓకే, మీరు? ఖచ్చితంగా కరుణాకర్ గారి మాట నా మాట ఇందులో పెద్ద తేడా ఏం లేదండి. ఇప్పుడు 10 ఏళ్ల క్రితం మేము పోరాటం స్టార్ట్ చేసినప్పుడు ఒకరికొకళ్ళం తప్ప మాకు ఎవరు కనపడేవాళ్ళు కాదు. ఈరోజు మాలాగా మాట్లాడేవాళ్ళు 100ల్లో వచ్చేసారు. అది ఒక అచీవ్మెంట్. ఇప్పుడు ఆ 100 మంది ఇంకా 1000 మంది రావాలి. వాళ్ళు వస్తున్నప్పుడు వాళ్ళకి దారి క్లియర్ చేసుకుంటూ మేము ఇంకొక 10 అడుగులు ముందుకు వెయ్యాలి. ఆ 10 అడుగులు ముందుకు వేసే క్రమంలో ఒక అడుగు బహుశా రాజకీయం అయితే, ఆ రాజకీయం వల్ల మేము ఇంకా ఎక్కువ ధర్మం కోసం పనిచేయగలుగుతాము అనిపిస్తే ఖచ్చితంగా ఆ దిశగా అడిగేయడానికి మేము వెనకాడేది ఏమీ లేదు. అయితే ఇక్కడ హిందూ సమాజం ఆలోచించుకోవాలి. రాజకీయాల తీరు మారిపోయింది, రాజకీయాలు కంప్లీట్గా డబ్బుమయం అయిపోయినాయి. ఈ రోజున మేము రావాలంటే కూడా దాన్ని పూర్తిగా బ్రేక్ చేసి రాలేము. కానీ ఏదో ఒక రూపైన చట్టసభల్లోకి వెళితే ఖచ్చితంగా హిందుత్వ వాయిస్ని మాత్రం వితౌట్ కాంప్రమైజ్ వినిపిస్తాం. అండ్ మా కమిట్మెంట్ ఎంత స్ట్రాంగ్గా ఉంటుంది అంటే, మేము రాజకీయాల్లోకి వచ్చే స్థితి వస్తే మాకు హిందువుల ఓట్లు తప్ప మాకు ఎవరి ఓట్లు అవసరం లేదు, పండే అనే వస్తాం. ఇప్పుడు ఇప్పుడు కొంతమంది విచిత్రంగా ఈ దేశంలో 60-70%, 80% హిందువులు ఉన్నారు, వాళ్ళకేం ప్రమాదం అని మాట్లాడుతున్నారు. ఇప్పుడు మొన్న కంచికచర్లో గణపతి నవరాత్రుల మీద జరిగిన దాడులు కానివ్వండి, కర్నూలు జిల్లాను రాయలసీమలో వీరభద్రస్వామి ఊరేగింపులో కూడా రాయచోటి అక్కడ దాడులు జరిగినాయి. అయితే ఇప్పుడు ఆంధ్రాలో 175 మంది ఎమ్మెల్యేల్లో ఒక 95% మంది హిందువులే ఉన్నారు. కనీసం ఆ సమస్య గురించి ఒక్క వ్యక్తి కూడా అసెంబ్లీలో ఒకే ఒక ఎమ్మెల్యే మాట్లాడితే ఆ ఎమ్మెల్యే రాజీనామా చేయాలి, ఆ ఎమ్మెల్యేని బహిష్కరించాలి అసెంబ్లీని అని చెప్పి బయట రాస్తారోకలు చేశారు. మళ్ళీ అంటే హిందువుల మీద దాడులు జరిగినా కూడా అసెంబ్లీలో దాని గురించి మాట్లాడలేని స్థితిలో ఉన్నారు చాలా మంది హిందూ ఎమ్మెల్యేలు. అంటే వాళ్ళు రిలీజియన్ పరంగా హిందువులు, కానీ హిందుత్వ సమస్య కదా మాట్లాడితే అదే అండి, ఆ కకృతి కారణంగానే చాలా ప్రమాదాలు వస్తున్నాయి. అది ఇప్పుడు మారాల్సిందే హిందువులే. అంటే హిందుత్వం గురించి మాట్లాడేవాళ్ళు రాజకీయంగా నష్టపోతున్నాడంటే తప్పెవరిది? హిందుత్వం గురించి మాట్లాడితే రాజకీయంగా లబ్ధి పొందుతాడు అనే ఒక అభిప్రాయం సమాజంలో రావాలి, అంటే రాజకీయ వర్గంలో రావాలి. వీడు హిందుత్వం గురించి మాట్లాడతాడు కానీ ఈ హిందువులు ఎవరు పట్టించుకోర్రా, మరి నిజంగా మాట్లాడరు. అవసరం ఉంది. ఎవడైతే హిందుత్వం గురించి మాట్లాడుతున్నాడో వాడిని రాజకీయంగా మనం నిలబెట్టుకుంటే, అంటే మేము ఫస్ట్ నుంచి కూడా దేశము ధర్మం రెండింటిని 2 కళ్ళగా భావించి నడుస్తున్న వాళ్ళమండి. ధర్మం బాగుండాలి, దేశం బాగుండాలి అనుకుంటున్నామంటే దేశంలో మనుషులతో పాటు మొత్తం వ్యవస్థలన్నీ బాగుండాలి అనుకునే వాళ్ళం. మాలాంటి వాళ్ళు చట్టసభల్లోకి వెళితే నిజంగా మా పరిధిలో నియోజకవర్గానికి అభివృద్ధి పరంగా ఎంత చేయొచ్చు, సంక్షేమం పరంగా ఎంత చేయొచ్చు, అందులో ధార్మికంగా ఎంత చేయొచ్చు, ప్రజలకు ఎంత చేయొచ్చు అని అన్ని విధాలుగా ఆలోచించుకుంటాం. కాంప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అనేది మాకు మెయిన్ ఎజెండాగా ఉంటుంది. ఇందులో ఎటువంటి సెక్యులరిజం కానీ లేకపోతే అంటే వేరే మతాలకి కొమ్ము కాస్తూ వాళ్ళ మెహర్బానీ కోసం ఏదో చేయాలని ఇట్లాంటి దిక్మాల ఆలోచన మాకు ఎప్పటికీ రావు, ఉండవు కూడా. ఒకవేళ హిందూ రాష్ట్రంగా లేకపోతే హిందుత్వాన్ని కాపాడడం కోసం రాజకీయం అవసరమైతే రాజకీయాల్లోకి మీరు ఇద్దరు ఎంట్రీ ఇస్తా అంటారు, అంతేనా? అంతే కదా. హిందుత్వం కోసం అవసరం ఏం చేయడానికి కూడా సిద్ధం అన్నప్పుడు అది కూడా తప్పే ఉంది, తప్పేం కదా, అవసరం ఖచ్చితంగా చేసి తీరుతాం. రైట్, ఓకే. అండ్ మిమ్మల్ని అడగాలి, అదృష్టార్ అని చెప్పేసి ఒక రత్నాలు అమ్ముతుంటాడు కదా, రత్నాలు అమ్మేట అనే వ్యక్తి దగ్గర మీరు డబ్బులు డిమాండ్ చేసిరా లేదా? సింపుల్ అండి, ఇదంతా కూడా మిస్కమ్యూనికేషన్ వల్ల జరిగింది. కొంతమంది నన్ను ఇలా రెచ్చగొట్టి చేయించారు కావాలని ఆయనే వీడియో చేశాడు. ఆ వీడియో కూడా ఇప్పుడు ఆయన ఛానల్లో అట్లాగే ఉంది. ఇక దీనికి నేను సమాధానం చెప్పాల్సిందేం లేదు. అట్ ద సేమ్ టైం ఇప్పుడు నా దగ్గర ఇంకా ఇన్ని సమస్యలు ఉన్నాయి. అంటే హిందువుల్లోనే కొంతమంది క్షుద్ర పూజల పేరుతోటి, యోని పూజల పేరుతోటి ఆడబిడ్డల్ని ఏడిపిస్తున్న న్యూస్లు చాలా ఉన్నాయి. నేను వాటన్నిటి మీద కూడా ఫైట్ స్టార్ట్ చేయాలనుకున్నా. కానీ నేను వదిలేసింది నిజంగానే వ్యక్తిని టార్గెట్ చేసి మాట్లాడితే వాడు తిరిగి నన్ను టార్గెట్ చేస్తాడు కదా.
కానీ ఇక్కడ ప్రాబ్లం ఎక్కడ వస్తుంది, నా పోరాటం వెనకాల ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా నేను ఎవరినైతే ఇరికిచ్చి వాడిని ఎక్స్పోజ్ చేశానో వాడు చెప్పిన అబద్ధాన్ని నమ్ముతాను అని సమాజం అనుకుంటుంది. కాబట్టి కొద్ది రోజులు వాటికి బ్రేక్ ఇచ్చా. ఓకే, నేను ఇప్పటికీ చెప్తున్నా, నేను హిందుత్వం పేరుతో ఎవరు మోసం చేసినా ఒప్పుకోను. నేను బేసిక్గా రంగురాళ్ళని నమ్మను. నేను ఈ క్షుద్ర పూజలు, యోని పూజలు ఇట్లాంటి తొక్కలో వాటిని నేను నమ్మను. నేను వాటికి వ్యతిరేకంగా ప్రచారం చేస్తా. మరి అవతలోడు దెబ్బతిన్నప్పుడు వాడు ఊరుకోడుగా, వాడు తిరిగి నా మీద రాయేసే ప్రయత్నం చేస్తాడు. అవును, అలాంటివి జరుగుతూ ఉంటాయి. చాలామంది ఉన్నారు అంటే జాతకాన్ని అడ్డం పెట్టుకొని హిందుత్వంలో పర్టికులర్గా, నేను పేర్లు కూడా చెప్తా, పేర్లు కూడా చెప్పొచ్చు. వేణుస్వామి ఉన్నాడు, లక్ష్మీకాంత్ శర్మ ఉన్నారు, ఇట్లా కొంతమంది ఉన్నారు. వీళ్ళందరూ చేసేది ఏంది, వేణుస్వామి మీద మా వీడియోలు ఉన్నాయి, మీరు చేసాను మా వీడియోలు ఉన్నాయి ఆల్రెడీ. ఆయన చేస్తున్న మోసాల గురించి మేమే చెప్పాం. వేణుస్వామి మోసగాడా? ఖచ్చితంగా స్వధర్మంలో ఉంటున్న ప్రతి ఒక్కరిని మేము ఎక్స్పోజ్ చేస్తున్నామండి. ఇంకా చెప్పాలంటే పాస్టర్ల కంటే ఎక్కువ నష్టం చేస్తున్నాడు హిందుత్వానికి కూడా చెప్పాను. ఎందుకు అంటే ఇప్పుడు మీకు ఈ జాతకంలో అవి చేసుకుంటే ఈ చేసుకుంటే పరిహారాలు జరుగుతాయి, ఏదో ఆశ పెట్టి తీసుకొస్తాడు, దానికి ఏదో ఫీజులు వసూలు చేస్తున్నాడు. ఇప్పుడు ఎంత డబ్బు ఖర్చు పెట్టినా కూడా ఇక్కడ ఏం జరగట్లేదని చెప్పి వాళ్ళు ఒక నైరాశ్యంలోకి వెళ్ళిపోయి, అదే టైంలో ఒక పాస్టర్ వచ్చి కనుక వాళ్ళ కాంటాక్ట్ ఈజీగా మతమార్పిడి అయిపోతారు. వాళ్ళు ఇక్కడ ఎంత దోపిడీకి గురయ్యాం అని బాధపడిన వాళ్ళు ఏం చేస్తారు, మతమార్పిడి అయిపోతారు. అంటే నీ స్వార్థం కోసం నువ్వు మానసికంగా వాళ్ళని దెబ్బతీసి మతమార్పిడి అవడానికి కారణం అవుతున్నావు. ఇప్పుడు మేము చచ్చి చెడి ఇన్ని కష్టాలు పడి మేము గర్భాప్సీలు చేస్తుంటే వచ్చిన నువ్వు కమర్షియల్గా వాడుకుంటావా? ఇది మేము ప్రశ్నించాం. ఓకే, తప్పు ఎవరు చేసినా తప్పే అండి, 100%. రైట్. ఫైనల్గా అంటే మీరు హిందూ సమాజానికి, లేకపోతే క్రైస్తవ సమాజానికి, లేకపోతే భారతీయులకి ఏం చెప్పదలుచుకున్నాను మీరు ఇద్దరు? మొదట మీరు చెప్పండి. సింపుల్ అండి, భారతీయులకి చెప్పాల్సిందంతా రోజు చెప్తూనే ఉన్నాం. మా లక్ష్యాన్ని మరోసారి సుస్పష్టం చేస్తూ ఉన్నాము. ఇందాక మీరు చెప్పింది, అతి త్వరలో భారతదేశం నుంచి బైబిల్ని, క్రైస్తవ్యాన్ని తీసి బుట్టలో కుప్పతొట్లో పడేసే పరిస్థితి తేవాలి. ఎవ్వడు కూడా ఈ పాషండ మతాల జోలికి వెళ్లకుండా చూడాలి. లవ్ జిహాదీ మాఫియాని అతి త్వరగా, వీలైనంత త్వరగా కట్టడి చేయాలి. దానికి కేంద్ర స్థాయిలో ఒక చట్టం కూడా వచ్చేలాగా హిందువులందరూ ప్రయత్నం చేయాలి. ఇదే కోరుకుంటాం. ఓకే, మీరు? సింపుల్గా ఒకటేనండి, ఒక సినిమాలో ఒక డైలాగ్ ఉంటుంది, నువ్వు ఆపలేనంత యుద్ధం ఇస్తా అంటాడు. యుద్ధంలో గెలుపోవటములు పక్కన పెడితే భరతమాత కోసం, హిందుత్వం కోసం మా శక్తికి మించిన యుద్ధం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. అంటే తేరగా ఉంది హిందుత్వం, మనం ఈజీగా మత మార్పులు చేసేయచ్చు, ఈజీగా భారతదేశాన్ని కన్వర్ట్ చేసేయచ్చు అనుకునే ఈ శక్తులు, మాఫియా ఈ డాన్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ చెప్తున్నా, మాలాంటి వాళ్ళు వేల కొద్ది, లక్షల కొద్ది ఈరోజు యువత బయటకు వచ్చి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి మీరు తట్టుకోలేనంత యుద్ధం ఇస్తాం మేము. ఫలితం ఎలా అయినా ఉండండి, భగవద్గీత అదే చెప్తుంది, ఫలితంతో అలా సంబంధం లేదు, నువ్వు పనిచేయమని చెప్పారు. మాకు భారతావరిని, హిందుత్వాన్ని సంరక్షించుకోవడానికి మా కర్తవ్యం. భగవంతుడు మాకు ఇచ్చినటువంటి ఈ జన్మని ఒక సార్థకం చేసుకోవడానికి ఇచ్చిన ఒక సువర్ణ అవకాశం. ఎంతకు మించిన పరమ ప్రయోజనం ఉంటుందని మేము అనుకోవట్లా. అంటే దానికోసం మా జీవితాలని సర్వస్వం ఖర్చు చేయడానికి, త్యాగం చేయడానికి కూడా మేము వెనకాడం. దీన్ని దృష్టిలో పెట్టుకుని హిందుత్వం జోలికి, భారతదేశం జోలికి ఎవరైనా ఆలోచించడం చెప్తున్నాం. సో మా పోరాటం అయితే మా ఓపిక ఉన్నంత వరకు కాదండి, ఊపిరి ఉన్నంత వరకు ధర్మం కోసం, దేశం కోసం నడుస్తూనే ఉంటుంది. ఎవడైనా మధ్యలో వచ్చి మా ఆడబిడ్డల్ని, మా ఆచారాల్ని అవమానిస్తున్నాడు తెలిస్తే మాత్రం అన్ని అక్కడే నిలువున పాత్రేస్తాం. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇంటర్వ్యూ క్లోజ్ చేసే ముందు నేను కొంతమంది పేర్లు చెప్తా, వాళ్ళకి సంబంధించి మీరు ఇద్దరు చెప్పాలి వన్ వర్డ్ ఆన్సర్. రైట్? ఓకే. విజయ్ ప్రసాద్ రెడ్డి. మనిషి మంచోడే కూడా గుణం గుడిసేది. లాస్ట్ టైం అడిగినప్పుడు కూడా ఇదే చెప్పింది. అంటే ఆయన గురించి ఆలోచిస్తే అదే వచ్చింది నాకు. మీరు? కన్నింగ్. పాస్టర్ కిరణ్ పాల్. జిత్తులు మరి నక్క. 420. పాస్టర్ జాన్ పాల్. ఎథిక్స్ ఉన్నాయి, రాంగ్ ట్రాక్లో ఉన్నాడు. సేమ్. పాస్టర్ జాన్ బాబు. నమ్మొచ్చు కానీ ప్రమాదం. షాలేం రాజు. భారతదేశంలో కాదు, అసలు ఈ భూమి మీదే ఉండదగినడు కాదు. 420 కొడుకు. బ్రదర్ సతీష్. కార్పొరేట్ దొంగ. బిజినెస్ మ్యాన్. కే పాల్. కమెడియన్గా కనబడే క్రూయల్ విలన్. కామెడియన్. ప్రవీణ్ పగడాల. తాగుపోతు. బకాడికి బ్రాండ్ అంబాసిడర్. వేణుస్వామి. హిందుత్వానికి పట్టిన చేడ. హిందూ పాస్టర్. దశంభాగాలు తింటారు. చిన్నజేరు స్వామి. తాను నమ్మిన సిద్ధాంతానికి, సంప్రదాయానికి జీవితాంతం కట్టుబడినటువంటి కమిట్మెంట్ ఉన్న వ్యక్తి చిన్నజేరు స్వామి. 100% అండి. ఎందుకంటే ఒక ఆచారాన్ని నమ్మటం వల్ల, ఇంకో ఆచారాన్ని వ్యతిరేకించడం వల్ల ఆయన మీద చాలా విమర్శలు వస్తున్నాయి. ఎన్ని విమర్శలు వస్తున్నా ఎవరినో మెప్పించాలి అని కాకుండా తను నమ్ముకున్న దాని మీదే వెళ్తూ ఉన్నారు. కమిటెడ్ పర్సన్ సంప్రదాయానికి. షిరిడి సాయిబాబా. వాస్తవం ఒకటి, ప్రచారం ఒకటి. మీరు? డెమిగాడ్ కాదు, డమ్మిగాడ్. సత్యసాయి. అంటే ఆయన గురించి నాకు అంత చెప్పగలిగేంత సమాచారం నా దగ్గర లేదు. గొప్ప మానవతావాది. స్వామి నిత్యానంద. స్పిరిచువల్ ఇంటలెక్చువల్లే కానీ టైం బాగాలేదు ఆయనకి, అంతే. పరిపూర్ణానంద. ఒకప్పుడు ఆదర్శం, ఇప్పుడు కాదు. మీది? సేమ్ ఆన్సర్. లలిత్ కుమార్.
మంచి ఆత్మీయుడు, మిత్రుడు, ఉద్యమం ప్రయాణంలో నాతోటి ట్రావెలర్ అనుకోవచ్చు. కరుణాకర్ సుగుణ. మంచి మిత్రుడండి. అంటే నేను చాలా హృదయానికి దగ్గరగా ఉండే అతి కొద్ది మంది వ్యక్తులు, అతి కొద్ది మంది అని కూడా కాదు, ఒక ఇద్దరు ముగ్గురే ఉన్నారు నాకు, అందులో ఫస్ట్ ప్లేస్. రైట్. మీరిద్దరు ఇంత మంచి మంచి చెప్పుకోరు కాబట్టి మీ ఇద్దరికి కొన్ని రోజుల క్రితం అంటే స్టార్టింగ్లో మీకు పడలేదు, మీ ఇద్దరి మధ్యలో వైరం ఉండే అన్న అంశాలు బయట వినిపించి వాస్తవమేనా? నడిచిన రోజులు నడిచినాయండి, కానీ వైరం నుంచి పుట్టిన స్నేహం బలంగా ఉంటుంది. ఓకే. ఇప్పుడు ఎవరైనా మానవ మాత్రలే కదండి, అంతే. కొన్ని మిస్కమ్యూనికేషన్స్ జరుగుతాయి. కొన్ని ఆ టైంలో ఉన్న అభిప్రాయాలు, జరిగిన విషయాల వల్ల కొంచెం గ్యాప్ ఉంటే ఉండొచ్చు. కానీ ఇప్పుడు ప్రజెంట్ ఈ రోజు ఏంటి అనేది ఇంపార్టెంట్. ఓకే. అంటే నేను ఫ్రెండ్లీగా అడుగుతున్నా, ఈ గ్యాప్ ఫిల్ కావడానికి ఒక గ్యాప్ అయితే ఉన్నది, ఆ గ్యాప్ ఫిల్ కావడానికి మొదటి అడుగు వేసింది మీరా? అది అంటే అదొక ప్రాసెస్ కదా. ఇప్పుడు పర్టికులర్గా ఒక స్టెప్ అని అట్లా ఏం చెప్పను. ఇప్పుడు నేను క్రైస్తవం నుంచి బయటకు ఎలా వచ్చాను అనేది కూడా అదే చెప్తా. అది ఒక రోజులో ఒక రాత్రిలో జరిగింది కాదు, ఒక ప్రాసెస్. ఎక్కడో ఒక ఆలోచన మొదలైద్ది, దాని మీద ఆలోచిస్తూ ఉంటే ఎక్కడో కొన్ని సంఘటనలు జరుగుతూ ఉంటాయి. తర్వాత అన్నీ జరిగిన తర్వాత ఒక కొన్ని సంవత్సరాల ప్రయాణం తర్వాత ఒక కన్క్లూజన్కి వస్తాం. దానికి స్టార్టింగ్ పాయింట్ ఏంటి అంటే, ఇప్పుడు మనకి ఒక పాటలో ఉంటుంది, గలగల ప్రవహిస్తున్న నదికి తనలో మొదలైన తొలి చినుకు ఏదో తెలుసా అని. అలా ఒక కవిత్వం ఆ దూరంలో చెప్పాలంటే కొన్ని కారణాలు, కొన్ని రీజన్స్, లేకపోతే కొన్ని ఆలోచనల సమ్మేళనము ఇలా మీ స్నేహానికి నాంది అని అంటారు, అంతేనా? అవసరాలతో అవసరం లేకుండా ఏర్పడిన బంధం అండి. ఓకే. రైట్. ఫైనల్లీ క్రాంతి, జర్నలిస్ట్ క్రాంతి తక్కువ టైంలో ఎక్కువ ప్రూవ్ చేసుకున్నారు. మీరేం చెప్తారు? పక్కా జర్నలిస్టు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.